హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనందరికి వచ్చినటువంటి పాటను పాడి దేవుని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అందరికి వచ్చినటువంటి పాట కలిసి పాడతాం మనం అందరం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన. నీ ప్రజలను నదిపై రాజాగా మార్చింది నీవేనని. నీ ప్రజలను నదిపై రాజాగా నీవేనని. అహమును అణచి అధికారులను అగములు చేసిన నీవు, అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? నా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. ఆమేన్. ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. ఆమేన్. ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. ఆమేన్. ఆరాధన, స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది. చదవబడినటువంటి లేఖనాన్ని ఒకసారి మళ్ళా మనం చదువుదాం. దేవుని యొక్క వాక్యంలో నుంచి యోహాను రాసినటువంటి సువార్త 17వ అధ్యాయము 6వ వాక్యాన్ని ఒకసారి చదవండి. లోకము నుండి ఆ, లోకములో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితి. నీ నామమును ప్రత్యక్షపరిచితిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లలు గమనించండి, లోకములో ఉన్న వాళ్ళందరికీ ఆయన నామము ప్రత్యక్షపరచబడలేదు. ఆమేన్. ఆయన నామము ఎవరికి ప్రత్యక్షపరచబడింది అంటే ఆయన అనుగ్రహించినటువంటి వారికి. ఎందరినైతే ఆయనకి దేవుడు అనుగ్రహించాడో వారికి మాత్రమే యేసుక్రీస్తు నామమును బయలుపరిచాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మేము ఎక్కడికైనా వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు చిన్న అంటారట, మీరు యేసు నామములా అంటారట. ఏమంటారు?
మీరు ఏసునామోళ్ళ అని అడిగారండి మిమ్మల్ని? అది చూడండి, మీరు ఏసునామోళ్ళ అని అడిగారంట. అవును, ఎస్, మేము ఏసునామోళ్ళే. మాకు ఆ నామం బయలుపరచబడింది, ఆ నామంలో మేము బాప్తిసం పొందాం. మరి మీరే నామం అన్నారంట. వాళ్ళకి ఏ నామం లేదు. వాళ్ళకి ఏమన్నా నామం ఉందంటే వాళ్ళకి ఏ నామం లేదు. మనకి యేసు నామం అయినా ఉంది. హల్లెలూయా. కనుక పిల్లరా, యేసు నామం అనేది ఎవరికి ప్రత్యక్షపరచబడింది అంటే ఆయన పిల్లలకు మాత్రమే. ఎందరైతే దేవుడు యేసుక్రీస్తుకి అప్పగించాడో వారికి మాత్రమే ఆయన పిల్లలవడానికి అధికారం ఇచ్చాడు. ఆయన నామమును వారికి ప్రత్యక్షపరిచాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆరాధనలు రెండు ఉన్నాయి. వ్యర్థమైన ఆరాధన ఉంది, అర్థవంతమైన ఆరాధన ఉంది. హేబేలుకి ప్రత్యక్షత ఉన్నది, కయ్యూనికి ప్రత్యక్షత లేదు. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఈరోజు యేసుక్రీస్తు నామం అంటే అది ఏంటో అనుకున్నారు. వాడు అన్నీ అడుగుతారు. ఆ నామములో నాకు అది కావాలి, ఇది కావాలంటారు. ఆ నామంలో దెయ్యాలు ఎలగొడతారు, ఆ నామంలో ప్రవచనాలు చెప్తారు. కానీ ఆ నామంలో బాప్తిసం పొందమంటే ఇది మాకు కాదండి అంటారు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది. చూడండి, సమయం సమీపించింది అనే వర్తమానంలో ప్రవక్త అంటున్నాడు. హల్లెలూయా. రక్షింపబడిన ప్రతి విశ్వాసి సంఘ సహవాసము కలిగి ఉండవలెను. రక్షింపబడిన ప్రతి విశ్వాసి, క్రైస్తవ విశ్వాసి ఏం కలిగి ఉండాలంట? సంఘ సహవాసం, పరిశుద్ధుల సహవాసం. అందుకే అపోస్తలుడైన పౌలు ఆ యొక్క పేతురు గారు అక్కడ అంటాడు, చూడండి, అపోస్తలుల కార్యగ్రంథం 2:42లో వీరు అపోస్తలు బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఏం చేస్తున్నారంట చెప్పాలి. ప్రార్థన చేయుట యందు, అపోస్తలు బోధ యందు, రొట్టె విరుచుట యందు, సహవాసమందు ఎడతెక్కున్నారంట. అప్పుడప్పుడు వచ్చేది కాదండి సహవాసం అంటే. ఆమేన్. అప్పుడప్పుడు వచ్చేది కాదు. ఆమేన్. హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది. ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, రక్షింపబడిన ప్రతి విశ్వాసి సంఘ సహవాసము కలిగి ఉండాలి. ఆమేన్. వ్యాధిగ్రస్తుల గురించి ప్రార్థింపవలసిన విధానం ఏంటంటే, ప్రభువా, ఈ వ్యాధి నుండి స్వస్థపరచుటకు నీవెంతో దయగలవాడు అని నేను నమ్ముచున్నాను. అది ప్రార్థన చేసే విధానం. అది అంతే తప్ప ప్రభువా ఈ వ్యక్తిని ముట్టు, బాగు చేయి, స్వస్థపరచు అని ఒక పనివాడిని అడిగినట్లుగా అడగకూడదండి. మనం అర్థమవుతుందా? హల్లెలూయా. ప్రార్థన ఎలా చేయాలంట? ప్రవక్త నేర్పుతున్నాడు ప్రార్థన. ఆ వ్యాధిగ్రస్తుల గురించి ప్రార్థన చేయవలసింది ఏంటంటే, ప్రభువా, ఈ వ్యాధి నుండి స్వస్థపరచుటకు నీవు ఎంతో దయగలవాడు నాయనా. ఈ వ్యక్తి మీద కనికరం చూపించు నాయనా. ఇతని పాపాలు క్షమించు ప్రభువా అని ఆయన్ని దయగా వేడుకోవాలంట. అంతేగాని ఏదో ఒక పనివాడిని పిలిచి ఇది ఎందుకు చేయవు అన్నట్లుగా అడగకూడదంట దేవుణ్ణి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ ప్రేమ, నీ సహనము అయ్యా అందరికీ ఉచితముగా నువ్వు ఇచ్చావు. రోగుల మీద చేతులుంచడం మంచిది, నూనె రాయటం మంచిది, వారి కొరకు ప్రార్థించడం మంచిది. మనము మన సహోదరుని ప్రేమించకుండా దేవుణ్ణి ప్రేమించలేము. నేడు ప్రతి మానవుడు సాతాను బంధకాల్లో చిక్కుకొని పోతున్నాడు. ప్రతి మనిషి కూడా ఈ యుగ సంబంధమైనటువంటి కార్యాల్లో పడిపోయి సాతాను యొక్క చేతుల్లో చిక్కుకుంటున్నారంటున్నాడు. హల్లెలూయా. మరి నిజంగా చూడండి పిల్లరా, దేవుని యొక్క వాక్యము నిమిత్తము పద్మాసు ద్వీపమునకు వెళ్ళగొట్టబడ్డాడు యోహాను. యేసుని వెంబడించిన వారిలో ఒకడు యోహానుగా ప్రియమైన వాడిగా ఉన్నాడు. ప్రభు దినమందు అతడు ఆత్మవశుడై ఆమేన్ ఒక మంచి దర్శనాన్ని చూస్తా ఉన్నాడు.
దేవుడు తన దూతను యోహాను యొద్దకు పంపి జరగబోవు సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఆమేన్. భూమి మీద ప్రతి దానికి సమయం ఉందని గ్రహించండి అన్నాడు. ప్రతి దానికి ఏముందంట? సమయం ఉందంట. హల్లెలూయా. వివాహం అవ్వాలంటే సమయం ఉంది. ఆమేన్. హల్లెలూయా. గర్భము ధరించాలంటే సమయం ఉంది. ఆమేన్. ఇల్లు కట్టాలంటే సమయం ఉంది. పంటలు పండాలంటే సమయం ఉన్నాయి. నవ్వడానికి, ఏడవడానికి, సంతోషించడానికి, దుఃఖించడానికి ప్రసంగం అంటాడు ప్రతి దానికి సమయం ఉందంట. ఆమేన్. ఆ సమయంలో చేయవలసింది ఆ సమయంలోనే చేయాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెళ్లిలోకి వెళ్ళి నవ్వాలి, చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళి ఏడవాలి. అంతేగాని ఇది అక్కడ అది ఇక్కడ చేయకూడదు. ఎక్కడ చేయవలసింది అక్కడే చేయాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా, నిశ్చయంగా చూడండి, యుగముల యొక్క ముగింపు కాలంలో మనం ఉన్నాం. సువార్త యొక్క ముగింపు, అన్నిటి యొక్క అంతము సమీపము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. జకరియా గ్రంథం 14వ అధ్యాయం 12 నుండి చదవండి. జకరియా గ్రంథం 14వ అధ్యాయము 12 నుండి. మరియు అది తీసుకొచ్చేసి ఓపెన్ చేయమంటారు. వీడోరంట అది అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక పిల్లరా, జకరియా గ్రంథం 14వ అధ్యాయము 12. మరియు యెహోవా తెగుళ్ళు పుట్టించి తెగుళ్ళు పుట్టించి యెరూషలేము మీద యుద్ధము చేసిన జనములందరినీ ఇలాగున మొత్తును వారు నిలిచి ఉన్నపాటునే వారి దేహములు కుళ్ళిపోవును వారి కన్నులు త్వరలో ఉండి కుళ్ళిపోవును. యెరూషలేము మీద ఎవరైతే యుద్ధానికి దిగుతున్నారో రాబోయే దినాల్లో యెరూషలేము మీద యుద్ధం చేయడానికి వస్తారు. హల్లెలూయా. అలా యెరూషలేము మీద యుద్ధానికి వచ్చే వారికి జరిగే కార్యాలు ఇక్కడ జకరియా ప్రవక్త ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. ఆమేన్. కనుక పిల్లరా, మరి నిజంగా చూడండి, ప్రతి వ్యక్తి నిర్ణయం తీసుకోవడానికి ఒక సమయం ఉన్నది. జీవితంలో అన్ని రకముల నిర్ణయాలు తీసుకున్నటకు ఒకనొక సమయం ఉన్నది. హల్లెలూయా. మనం అంత్య దినములందు చివరి కాలంలో జీవించున్నాం. వాస్తవమైనటువంటి సంగతులు ఇప్పుడు మనం కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి. దేవుడు ఆదియందు మానవులను చేసి మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించడని చెప్పాడా? హల్లెలూయా. ఇప్పుడు అది మన క్రమంగా ఇప్పుడు గ్రామాల్లో, పల్లెల్లో, పట్టణాల్లో, సిటీల్లో మొత్తం ఎక్కడ చూసినా కూడా జనాభా అత్యధికంగా పెరిగిపోతా ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక అంచెలంచెలుగా భూమి అంతా కూడా జనాభాతో నిండిపోతా ఉన్నది. ప్రపంచం అంతా కూడా భూమి నిండింది. ప్రభు చెప్పినట్లుగానే మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి అని చెప్పిన వాగ్దానము లేదా ఆ వాక్యము ఇప్పటికే మన కళ్ళ ముందు నెరవేరి ఉన్నది. కోట్లాది మంది ప్రజలు భూమి మీద విస్తరించబడ్డారు. అయితే భూమి మీద వారి చెడుతనం వల్ల దేవుడు త్వరలోనే తీర్పును పంపడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మాట వినకపోవడం వల్ల, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చకపోవడం వల్ల, భూమి మీద అక్రమం విస్తరించడం వల్ల, భూమి మీద పాపం పెరిగిపోవడం వల్ల భూమి మీదకి మళ్ళా దేవుడు తీర్పును పంపించబోతున్నాడు. హల్లెలూయా. నోవాహుతో మాట్లాడిన దేవుడు, నోవాహుతో మాట్లాడిన తర్వాత దేవుడు ఏ సమయానికైతే జలప్రళయాన్ని రప్పిస్తానని వాగ్దానం చేశాడో అదే సమయానికి దేవుడు జలప్రళయాన్ని తీసుకొచ్చాడా? హల్లెలూయా. అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చి మాట్లాడాడా? ఇదిగో త్వరలోనే నేను ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాల్చివేయబోతున్నానన్నాడు. చెప్పాడు, అబ్రహాముతో చెప్పాడు. చెప్పిన నిర్ణీత కాలంలోనే సొదొమ మీద అగ్ని కురిపించి సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాల్చివేశాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే పిల్లలు, దాని సమయం వచ్చినప్పుడు అది జరిగి తీరుతుంది. దేవుడు చెప్పినది అన్నడు తప్పిపోదు. ఎందుకంటే అది దేవుని యొక్క మాట అయ్యున్నది, దేవుని యొక్క కార్యం అయ్యున్నది. కాబట్టి దేవుడు పలికిన ఏ మాట వ్యర్థము కాదండి. హల్లెలూయా. ఆకాశం నుంచి వర్షం వచ్చి భూమిని ఎలాగైతే తడపకుండా వెళ్తారో
తడపడి వెళ్ళిపోద్దా? ఖచ్చితంగా ఆకాశం నుంచి వచ్చిన వర్షం భూమి మీద కురిసే వెళ్తాది. హల్లెలూయా. భూమి మీద వర్షం పడకుండా వెళ్ళదండి. అలాగే దేవుని నుండి వచ్చిన మాట నెరవేర్చి వెళ్తాది. అది మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళదండి. ఆయన మాట వచ్చిందంటే ఏ ఉద్దేశంతో ఆయన పలికాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చి వెళ్తాది అది. ఆమేన్. అందుకే అంటాడు, ఆకాశం నుంచి వచ్చిన వర్షం ఎలాగైతే భూమిని తడిపి ఫలమిచ్చి వెళ్తాదో అలాగే దేవుని నోటిలో నుండి వచ్చిన మాట ఏం చేస్తుందంటే అది తన కార్యాన్ని జరిగించి వెళ్తాదంట. కాబట్టి దేవుని యొక్క నోటి మాటకి ఎంతో పవర్ ఉంది. కాబట్టి పిల్లరా, ఆ దేవుడు చెప్పిన దాని విషయంలో మనం ఎంతో నమ్మకం ఉంచాలి, అశ్రద్ధగా ఉండకూడదు. ఆయన అన్నాడు, నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తానని అన్నాడా? మరి ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామా? అది మనం పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి నిశ్చయముగా చూడండి, దేవుడు పలికిన మాట వ్యర్థం కాదు, అది ఎల్లప్పుడూ దేవుడు చెప్పినట్లుగానే జరుగును. కాలం యొక్క సమయము ముగింపుకు వచ్చి ఉన్నది. కాబట్టి మానవులు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. మారు మనసు పొందుటకు దేవుడు మానవులకు కొంత సమయం ఇచ్చాడు. అది ముగిసిన తర్వాత తీర్పే. ఆమేన్. దేవుడు మానవులకి నిర్ణయించినటువంటి సమయము కొంత ఉన్నది. అది ముగిసిన తర్వాత మానవులు మళ్ళా తిరిగి రక్షించబడాలంటే అవకాశం ఉండదు వారికి. మన ప్రవక్త అంటాడు, కృపను మానవుడు త్రోసివేస్తే మిగిలేది తీర్పే. హల్లెలూయా. కృపా సింహాసనం మీద ఆయన కూర్చున్నప్పుడే నీకు కృప కలుగుతుంది. కృపా సింహాసనం దిగి ఆయన వచ్చాడా, ఇక తీర్పు సింహాసనం మీద కూర్చుంటాడు. అక్కడ నీ కృప దొరకదు. అక్కడ న్యాయపు తీర్పు మాత్రమే ఉంటుంది. కాబట్టి కృప దొరుకు కాలంలో మనం ఉన్నాం. హల్లెలూయా. ఆమేన్. కలియుగం వెళ్ళిపోయింది, ద్వాపరయుగం వెళ్ళిపోయింది, త్రేతాయుగం వెళ్ళిపోయింది, కృపాయుగం కూడా వెళ్ళిపోబోతుంది. రాబోయేది రోబోట్ యుగం. రాబోయేది ఏంటి? రోబోట్ యుగం. ఇక్కడ ప్రసంగించే పాస్టర్ మనిషి ఉండడు. ప్రసంగించే పాస్టరు మనిషి కాదు, రోబోట్ ప్రసంగిస్తారు. ఈరోజు ఉదయం నేను ఒక చిన్న ఇది చూస్తాను. అందులో కార్ల కంపెనీలో ఒక ఆయన పనిచేస్తున్నాడు. అమెరికాలో పనిచేస్తుంటే అక్కడ రోబోట్లే పనిచేస్తాయి, మనుషులు పెద్దగా ఉండరు, మనుషులు తక్కువ, రోబోట్లు ఎక్కువ పనిచేస్తాయి. ఈ మిషన్ ఆపరేట్ చేస్తూ ఉంటాడు, రోబోట్ వెళ్ళి బిగిస్తూ ఉంటుంది అన్ని. మరి ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియదు కానీ ఆ రోబోట్ వచ్చి చెదగొట్టేసింది. ఏ బట్టను నొక్కాడో తెలియదు కానీ పెద్ద కొట్టిందండి. పాపం రక్తాల కారీలాగా చచ్చిపోయే పరిస్థితుల్లో ఆ పక్కనున్న ఆపరేటర్స్ వచ్చి హాస్పిటల్ తీసుకెళ్లారండి. ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది కదా, అర్థం చూసారండి. ఎవరో మనుషులు కొట్టేశారు అనుకున్నారంట. ఎందుకే మనుషులు కాదు, రోబోట్ అని కొట్టేసిందంట. హల్లెలూయా. విన్నారు పిల్లరా? రాబోయే కాలం ఏంటో తెలుసా? రోబోట్ యుగం. ఇక్కడ మీకు ప్రసంగించే ప్రసంగికులు ఇక మనుషులు ఉండరు. ఇప్పటికే కాలం మారిపోయింది. ఇప్పటికే లైవ్లో వాక్యం చూసేయడం జరుగుతుంది. మందిరానికి వచ్చే జనం తగ్గిపోతారు కొద్ది. ఎందుకంటే లైవ్ వెళ్ళిపోతుంది కదా, వాక్యమే అక్కడికి వచ్చేస్తుంది. ఇళ్ళకాడు ఉండే వాక్యం చూసే పరిస్థితులు వస్తాయి, మందిరాలు మొత్తడిపోతాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఎందుకు మొత్తడిపోతాడు పిల్లరా? జరగనివ్వరు. అందుకే నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అందుకే అంటాడు, యెహోవా దొరుకు కాలంలోనే ఆయన మీరు వెతకండి. ఒక దినం రాబోతుంది. ఆమేన్. ఆహారము లేక కలిగే క్షామకాలం కాదు కానీ వాక్యము దొరకక వచ్చే క్షామకాలం. అది వాక్యము కరువైపోతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియులారా, నిజంగా చూడండి, మారు మనసు పొందుటకు దేవుడు మనుషులకు కొంత సమయం ఇచ్చాడు. అది ముగిసిన తర్వాత తీర్పు మాత్రమే మిగులుతుంది. హల్లెలూయా. మరి ఒక స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుంది. అయితే ఆమె బాగుపడే ఒక సమయం వచ్చిందంట. ఆమేన్.
12 సంవత్సరాల వరకు కూడా ఆమెకి బాగుపడే అవకాశం లేదు. ఆమె అనేక మంది వైద్యుల చేత నానా తిప్పలు పడింది. ఆమె కొన్నదంతా కరిగినదంతా వేయపరుచుకుంది. మన ప్రవక్త ఏమన్నాడంటే, నిజంగానే ఆమెకు కలిగి ఉన్నదంతటిని బట్టి ఆమె బాగుపడి ఉంటే ఇవాళ యేసుప్రభు ఆమెకి అవసరం లేదు. కానీ 12 సంవత్సరాల్లో కూడా ఆమెకు కలిగినదంతా కూడా అమ్మి వేయపరుచుకొని బాగు చేసుకోవాలని ప్రయత్నం చేసింది. కానీ బాగుపడలా. ఎప్పుడైతే ఆమె సమయం వచ్చిందో అప్పుడు ఆమె యేసు దగ్గరికి వచ్చిందంట. ఆమేన్. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు మన సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మనకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనము కూడా అనేక రకాలుగా మనం దేవుని దగ్గర రావడానికి ఇష్టపడం. అయితే పిల్లరా, ఒకానొక సందర్భం వస్తుంది, ఒకానొక సమయం వస్తుంది, అది నీ గడియ వస్తుంది, నీ సమయం వస్తుంది. అప్పుడు తప్పకుండా నువ్వు యేసు యొద్దకు రావాల్సిన గడియ ఒకటి ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు వస్తావు, ఆ సమయం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నమ్ముకుంటావు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిశ్చయంగా చూడండి, ఆ సమాధుల్లో ఉన్న మృతులు దేవుని కుమారుని స్వరం వినే సమయం గడియ ఒకటి వస్తుందంట. ఆమేన్. వాళ్ళ సమయం కొరకు ఎదురు చూస్తున్నారు అంటాడు. మృతులైపోయి సమాధుల్లో నిద్రిస్తూ ఒక సమయం కొరకు ఎదురు చూస్తున్నారంట. ఒక ఆయన రాబోతున్నాడు, మెస్సయ్య. ఆయన వచ్చి ఒక దినాన్న ఆయన స్వరము వినబడుతుంది. అది వినబడినప్పుడు మేము లేస్తామని ఎదురు చూస్తున్నారంట వాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లాజరు కూడా అలాగే సమయం కొరకు ఎదురు చూశాడు, సమాధిలో నివసించాడు. ఎప్పుడైతే ఒక దినాన్న యేసు రావడం వచ్చాడు, ఎప్పుడైతే లాజరు బయటికి రా అని పిలిచాడు, ఆ స్వరం విని వెంటనే లాజరు బయటకు వచ్చాడు. హల్లెలూయా. ఎత్తబడే సమయం మనకు వచ్చినప్పుడు ఉన్నపాటినే మనం ఏం చేస్తామంటే పైకి కొనిపోబడతాం. ప్రవక్త అన్నాడు, ఆ సమయము కొరకే ఇప్పుడు వధువు ఎదురు చూస్తామన్నది. హల్లెలూయా. ఎత్తబడే సమయం కొరకే వధువు ఎదురు చూస్తామన్నది. ఆమేన్. లోకంలో ఇంకా భూమి మీద మనం ఏదో చేయాలని ఆశలు పెట్టుకోవద్దు. కానీ మనము కేవలము మనము సంపాదించుకుంటూనే, మనము భూమి మీద ఉద్యోగాలు చేసుకుంటూనే, మన బ్రతుకు తెరువు చూసుకుంటూనే ఒక ప్రక్క మనం ఏది ఎదురు చూడాలంటే దేవుని యొక్క రాకడ కొరకు, ఆ ఎత్తబాటు కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. మనం లోకంలో కలిగి ఉన్న అన్నిటి వాటి కంటే, అన్నిటి మీద ఉన్న ఆశ కంటే ఎత్తబడుటకు ఎక్కువ ఆశ కలిగి ఉండాలి. ఆయన రాకడ కొరకు ఎక్కువగా ఎదురు చూస్తూ ఉండాలి. మన ఆశ, మన శ్వాస, మన ధ్యాస మొత్తము ప్రభు మీదే ఉండాలి. ఎక్కువ సమయం ఆయన గురించి ఆలోచిస్తూ ఉండాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడే నీకు ఎత్తబాటు అంటే ఏంటో తెలుస్తుంది, ఎత్తబాటు మీద విశ్వాసం వస్తుంది, ఆయన కొరకు ఎదురు చూస్తావు. ఆమేన్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పెంతెకోస్తు సమయం వచ్చినప్పుడు వారు మేడగదిలోకి వెళ్ళి సమకూర్చబడ్డారు. అంతవరకు వారు సమకూర్చబడలేదు. వాళ్ళు చాలా చోట్ల కూర్చున్నారు, కానీ ప్రార్థన చేసుకోవడానికి భయపడేవారు. అనేక మార్లు చాలా చోట్లకు వెళ్ళి వాళ్ళ పెంతెకోస్తు పండగ దినానికి ముందు చాలా చోట్ల వారు కూడుకున్నారు. వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి భయపడేవారు. కానీ ఒక దినం రాని వచ్చింది, పెంతెకోస్తు పండగ దినం వచ్చింది. ప్రభు చెప్పాడు, మీరెవరికి భయపడొద్దు, మీరెవరికి జడియొద్దు, మీరు మేడగదిలోకి వెళ్ళండి, మీరు ప్రార్థన చేయండి, నేను మీ మీద శక్తిని పంపుతాను, మేము పరిశుద్ధాత్మను పంపుతాను. ఆ శక్తిని మీరు పొందుకున్నప్పుడు మీరు ఎవరికి జడవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే ప్రభు ఆ మాట చెప్పాడో వాళ్ళందరూ కూడా మేడగదిలోకి వెళ్ళిపోయి ఏకాత్మ ఏక మనసు కలిగి వారు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే వారు దేవుని మాట విన్నారో ఆకాశం నుండి పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలుగా విభాగింపబడి వారిలో ఒక్కొక్కరి మీద వాళ్ళుగా వారు వాక్శక్తి కలిగి ప్రవచనాలు చెప్పారు, భాషలు మాట్లాడారు. ఎంతో అద్భుతమైనటువంటి కార్యాలు అక్కడ జరిగించారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. లూకా సువార్త 21వ అధ్యాయం 28వ వాక్యం కూడా చదవండి. లూకా సువార్త 21వ అధ్యాయము 28వ వాక్యం. ఇవి జరగన ఆరంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకోండి, మీ తలలెత్తుకోండి, మీ విడుదల సమీపించుచున్నది అని దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన విడుదల కొరకు మన యొక్క విడుదల కొరకు ఆయన మార్గాలు చెప్పాడు, సూచనలు చెప్పాడు. యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి, తెగుళ్ళ గురించి, కరువుల గురించి, భూకంపాల గురించి, సునామీల గురించి
ఆమేన్. ఎన్నో రకాలైనటువంటి సూచనలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ కొరకు సూచనలు ఎన్నో చెప్పాడు ఆయన. చెప్పాడా? ఆ చెప్పినటువంటి సూచనలు అన్నీ కూడా మన కాలంలోనే మన కళ్ళ ముందే జరుగుతూ ఉన్నాయి. కనుక పిల్లరా, క్రీస్తు పూర్వం 700-800 సంవత్సరాల క్రితమే ప్రవక్తలు ఎందరైతే ప్రవచించారో ఆ ప్రవచించిన ప్రవచనాల ప్రకారం, ప్రవచన లేఖనాల ప్రకారం అన్ని కూడా మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అందుకే యేసు అన్నాడు, ఇవి జరుగుట మీరు చూచినప్పుడు మీ తలలు పైకెత్తుకోండి, ఎందుకంటే మీ విడుదల సమీపమై ఉన్నది. అందుకే అన్నాడు, సమయము సమీపించినది. ఆమేన్. సమయము సమీపించినది. కాబట్టి ఈ ప్రవచన వాక్యములు చదివేవాడు వాటిని విని వాటి ప్రకారం గైకొని వాడు ధన్యుడంట. ఆమేన్. పిల్లరా, వాక్యాన్ని చదువుకుంటే సరిపోదు, వాక్యాన్ని వింటే సరిపోదు, విన్న వాక్య ప్రకారం ప్రతి క్రైస్తవుడు జీవించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రతి దేశానికి సువార్త బోధించబడే వరకు, ఆమేన్, హల్లెలూయా, అది ఇంకను ప్రతి విశ్వాసం కొరకు, ప్రతి మనిషి కొరకు అందరూ మారు మనసు పొందాలని ఆయన ఇంకా ఎదురు చూస్తా ఉన్నాడంట. ఎప్పుడైతే సువార్త ప్రకటన ప్రపంచానికి ప్రకటించబడుతుందో, అందుకే బైబిల్ చెప్తుంది మత్తయి సువార్త 24:14 24వ అధ్యాయం 14వ వాక్యంలో ఒక అద్భుతమైనటువంటి మాట రాశాడు. చూడండి, మత్తయి సువార్త 24:14, మరియు ఈ రాజ్య సువార్త సాక్షార్థమై లోకమంతటా ప్రకటించబడాలి, అటు తర్వాత అంతం వస్తుంది అన్నాడు. అర్థవంతో పిల్లరా, హల్లెలూయా. ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై అందరూ రక్షించబడతారని కాదు, సాక్షార్థమై లోకమంతటా ప్రకటించబడాలి, ఆ తర్వాత అంతం వచ్చును. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు రంగం మీదకు వచ్చే సమయం ఆసన్నమైంది. యేసు చెప్పారు, మీ సమయం వచ్చినప్పుడు నేను కార్యములు మీరును చేయుదురు. ఎవరైతే దీనులుగా ఉండి పశ్చాత్తాపం కలిగిన హృదయం కలిగి ఉంటారో వారిపై తన ఆత్మను కుమ్మరించే సమయం వచ్చి ఉన్నది. ఒకవేళ మీరు రోగులై ఉన్నాయనలా మీరు స్వస్థపడుటకు సమయం సమీపించినది. ఒకవేళ మీరు పాపి అయి ఉన్నాయనలా మీరు మారు మనసు పొంది రక్షింపబడడానికి సమయం ఆసన్నమైంది. హల్లెలూయా. ఈ సమయం వాడు దాటితే తర్వాత నీకు సమయం దొరకపోవచ్చు. హల్లెలూయా. అందుకే పిల్లరా, ఆ యొక్క గుడ్డివాడు అంటున్నాడు, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. కేకలు వేస్తా ఉన్నాడు, కేకలు వేస్తా ఉన్నాడు, కేకలు వేస్తా ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే ఆ గుడ్డివాడికి తెలుసు, ఈ సమయం దాటిపోతే నాకు మళ్ళా కళ్ళిచ్చే నాదుడు లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయం మళ్ళా రాదు, మెస్సయ్య మళ్ళా ఈ మార్గం గుండా రాడు. ఒక్కసారి ఈ మార్గమును దాటి వెళ్తే నాకు కళ్ళు వచ్చే అవకాశం ఉండదు. ఆయన దాటనివ్వను. దావీదు కుమారుడును కరుణించు, దావీదు కుమారుడును కరుణించు అని ఆ గుడ్డివాడు బిగ్గరగా వేసిన కేకలు సృష్టికర్తను ఆపేసి అన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో గొప్ప వ్యక్తి ఎవరంటే మనం అనుకుంటాం యెహోషువ సూర్య చంద్ర నక్షత్రం సూర్యుడిని చంద్రుడిని ఆపేశాడు కాబట్టి యెహోషువ గొప్పవాడని చెప్పుకుంటాం. కానీ ప్రవక్త ఏమంటే తెలుసా, సూర్యుడిని చంద్రుడిని ఆపినాడు కాదే గొప్పవాడు, సూర్యుడిని చంద్రుడిని సృష్టించిన సృష్టికర్తను ఆపేశాడు. ఇదిగో ఈ గుడ్డివాడు గొప్పవాడు అన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిశ్చయముగా చూడండి, మరి ప్రవక్త అంటున్నాడు, పశ్చాత్తాపడడానికి ఇదే సమయం, మారు మనసు పొందడానికి ఇదే సమయం, స్వస్థపడడానికి ఇదే సమయం. హల్లెలూయా. నీ ఒంటిలో ఉన్న వ్యాధిని బాగు చేసుకోవడానికి శక్తి సామర్థ్యాలు ఒకవేళ నీ దగ్గర లేకపోవచ్చు. అయితే నిన్ను స్వస్థపరచడానికి శక్తి కలిగిన దేవుడు నీ మధ్య ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీ మధ్య సంచరిస్తున్నాడు. ఓ నీ సహోదరుడు పక్కనున్నాడు. నువ్వు చూడగలిగితే నీ సహోదరులో ఉన్నాడు, నువ్వు చూడగలిగితే నీ పాస్టర్లో ఉన్నాడు, నువ్వు చూడగలిగితే నీ సంఘములో ఉన్నాడు. ఆయన నువ్వు నమ్మితే ఆయన నీకు కార్యం చేస్తాడు. నువ్వు స్వస్థపడి వెళ్తావు, నువ్వు విమోచించబడి వెళ్తావు. ఆమేన్.
ఏం లేదయ్య గారు ఏమంటుందండి అని అనుకుంటే నీకేం చేయాలి? లేదు, దేవుడు ఇక్కడ సంచరిస్తున్నాడంటే నువ్వు నమ్ముతావు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? కనుక నిజంగా కోడేరు సభల్లో ఎంతో మంది వచ్చి నా దగ్గర చెప్పిన మాట ఏంటి తెలుసు? అయ్యా, ఈ కోటాలు దేవుడే ఏర్పాటు చేసింది, దేవుడే మాట్లాడారు, అసలు మీరు కాదు, మిమ్మల్ని మేము చూడలేదు, మీరు మాకు కనబడలేదు, అయ్యా మీ పక్షంగా దేవుడే కనబడ్డాడు మాకు. దేవుడు తప్ప ఎవరంతా అంత దమ్ముగా మాట్లాడలేదయ్యా, ఒక మనిషి ఎవరు ఆ విధంగా మాట్లాడలేరు అని చెప్పి వయసు కలిగిన వాళ్ళు పెద్ద పెద్ద వృద్ధులు సాక్ష్యం ఇచ్చారు. కనుక పిల్లరా, దేవుడు రంగం మీద దిగొస్తే ఏ మనుషుడు ఆగలేడండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయము 20వ వాక్యం. అపోస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయము 20వ వాక్యం. ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాక మునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుదురని దేవుడు చెప్పుచున్నాడు. ఆమేన్. ఎప్పుడండి? ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినం రాక మునుపు. అది కూడా అక్కడ ఉన్నాయి చూడండి, వెళ్ళేటప్పుడు ఫోటోలు. ఐదు సూర్యుడు చీకటి కమ్మాడు, చంద్రుడు ఎరుపయ్యాడు, రక్తవర్ణం. అక్కడ ఉన్నాయి చూసారు ఫోటోలు. ఏ సంవత్సరంలో జరిగిందో కూడా అక్కడ వేయడం జరిగింది. చంద్రుడు ఎర్రగా అయిపోయాడు. విన్నారా? హల్లెలూయా. సూర్యుడు నలిపోయాడు. అక్కడ కార్యాలన్నీ కూడా బ్లడ్ మూన్ అంటారు దాన్ని, అక్కడ జరిగింది. అవన్నీ కూడా మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. అంటే రెండవ రాకడ అనేది ఎంత దగ్గరలో ఉందో చూడండి. మనం ఇంకా ఏవేవో చేసుకుంటూ ఉన్నాం, ఇంకా ఏవో కార్యాలు చేస్తున్నాం, కానీ దేవుడు చెప్పిన ప్రతి కార్యాలు మన కళ్ళ ముందు నెరవేరుతా ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా, యేసుక్రీస్తు భార్య తను తాను ఎప్పటికే సిద్ధపరచుకొని ఉన్నది. ఆమేన్. సంఘ శాఖల్లో నుంచి, సిద్ధాంతాల్లో నుంచి, ఆచారాల నుంచి, లోక కార్యాల నుంచి ఇప్పటికే బయటకు వచ్చి తను తాను సిద్ధపరచుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. నేనెంత మరి అమ్మా మీరు అక్కడే ఉండండి అన్న మా అత్తమ్మ గారు, మరి ఆమె యేసుక్రీస్తు భార్యగా తను తాను సిద్ధపరచుకుంటూ ఉన్నాను. వాక్యం వింటూ వెంబడిస్తా ఉన్నది. అది కొత్త బాలంలో మీటింగ్లు జరిగిన కానించి ఆ రోజు నుంచి నేటి వరకు కూడా నేను వద్దన్నా సరే, అమ్మ మీ సంఘానికి వెళ్ళిపోండి అని చెప్పినా సరే అలాగ అనొద్దయ్యా. హల్లెలూయా, అలాగ అనొద్దయ్యా, నేను ఉంటాను ఇక్కడ, నేను వాక్యం కావాలి, నాకు సంఘ శాఖలు కానీ లేకపోతే నాకు ఆ సిద్ధాంతాలు కట్టుబాట్లు ఎవరేమనుకున్నా నాకేం పర్వాలేదు, కానీ నాకు వాక్యం కావాలి, నాకు ఆ సన్నపునార వస్త్రాలు కావాలి. పెళ్లి కుమార్తెకి ఏమి ఇచ్చాడు? సన్నపునార వస్త్రాలు. ఇవే 1200 వర్తమానాలు, ఇవే ధరించుకుంటే కానీ ఇచ్చిన నీతి క్రియలు. హల్లెలూయా, ఆమేన్. ఎప్పటి నుంచో వింటున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ యేసుకృష్ణ బాప్తిసం పొందలేదు. కోటపై కొత్త పనులు కోటలు ఎట్టిన ఎలా లేదు, ఆవిడ ఎప్పటికి వచ్చి యేసుకృష్ణ బాప్తిసం పొందేసింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా, నిశ్చయముగా వధువు అలాగే సిద్ధపడుతుందంట, ఎక్కువసేపు ఏమి ఎన్నుకోదంట. అర్థమవుతుందా? జస్ట్ ఒక అరగంట మెసేజ్ విన్నదంట. ఎవరి మెసేజ్? ఎలియాజర్ మెసేజ్. ఎలియాజర్ వర్తమానం ఎంతోసేపు వినలేదు, ఒక అరగంట పావుగంట మెసేజ్ విన్నదంట అంతే. ఈ లోపలికి వెళ్ళి బట్టలు సర్దుకుని పెట్టట్టుకుని గుమ్మంగడికి వచ్చి నిలబడ్డదంట. అసలు ఈ చిన్నది ఏమంటదో ఆవిడ్ని అడుగుదాం అనుకున్నారట. ఏమంటది? మా మాట కాదంటదా అన్నాడంట నాన్న. ఇంత చిన్నప్పటి నుంచి నేను ఎంతో గారపగా చూస్తున్నాను, మా చెల్లి నా మాట కాదంటదా? 10 రోజులుంటే రాజమండ్రి తీసుకెళ్ళి చెన్నై
చెన్నై షాపింగ్ మాల్కి తీసుకెళ్ళి మా చెల్లి రెపకాకు పెళ్లికి కావాల్సిన అన్ని 10 రోజులు అయితే నేను కొనేస్తాను అన్నాడంట అన్నయ్య. అయితే ఆమెనే అడగండి వెళ్ళి అన్నాడంటే వెళ్ళి అసలు అమ్మా అన్నయ్య 10 రోజులు అటువంటి బొమ్మన అది ఎవరది రాజమండ్రి తీసుకెళ్తాడంట చెన్నై షాపింగ్ మాల్కి. నీకు జ్యువెలర్స్ అన్ని కూడా కొని పెడతారమ్మా. మేకప్ గిట్టు అన్నారా, మేకప్ గిట్టు, పెళ్లికి గౌను, పట్టుచీర, ఐబ్రోస్ అన్నీ కొని పెడతాడమ్మా ఉండి 10 రోజులు అంటే. లేదా అయ్యా నేను ఆయనతో వెళ్తానన్నా. ఎప్పుడు నిర్ణయం తీసుకుంది? రాత్రే నిర్ణయం తీసుకుంది ఆవిడ. రాత్రే నిర్ణయం తీసుకొని ఆమె వెళ్ళడానికి సిద్ధపడ్డది. అందుకే ప్రవక్త అన్నాడు, నీకు రోజుల తరబడి వాక్యం చెప్పకూడదు. హల్లెలూయా. నువ్వు విత్తనం అయితే నీరు పడగానే అది భూమిలో మొలుస్తుంది, అది పైకి మొలకెత్తుతుంది. ఆమేన్. దానికి కావాల్సింది నీరు, దానికి కావాల్సింది సూర్యరశ్మి. ఎప్పుడైతే నీరు తగిలిందో, ఎప్పుడైతే ఎండ తగిలిందో, అది విత్తనం అయితే దాన్ని మొలకెత్తకుండా ఆపే శక్తి ఏమీ లేదన్నాడు. హల్లెలూయా. భూమిలోనే పడక్కలొద్దంట అది విత్తనం అయితే. గోడలో పడ్డ సరే పక్కన కూడా లెక్క వచ్చాడు. అర్థమైందా? ఆ మర్రి విత్తనం ఆ గోడలో పడ్డదనుకోండి, ఏం చేస్తే గోడను బద్దలు కొట్టేస్తుంది. గోడను బద్దలు కొట్టుకుంటూ వచ్చేస్తుంది. హల్లెలూయా. విత్తనానికి అంత శక్తి ఉందంట. అలాగే పిల్లల ఈరోజు వధువుకి అంత శక్తి ఉందన్నాడు. నీ ఎత్తబాటులో నిన్ను ఆపే శక్తి ప్రపంచంలో ఏది లేదన్నాడు. హల్లెలూయా. నువ్వు యేసుక్రీస్తు భార్యవైతే 7 సంఘకారాల్లో నుంచి వచ్చినటువంటి 7 అంతల ఆత్మ శక్తితో నింపబడ్డాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎలీషాకి 2 అంతలే ఉంది, కానీ వధువుకి అయితే 7 అంతలు. ఆమేన్. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎత్తబడ్డకు మనం సిద్ధంగా ఉన్నాం. అందుకే అన్నాడు, యేసుక్రీస్తు భార్య తను తాను ఇప్పటికే సిద్ధపరచుకొని ఉన్నది. సంఘ శాఖల్లో నుండి, సిద్ధాంతాల్లోంచి, ఆచారాల నుంచి, లోక కార్యాల నుంచి ఎప్పటికీ ఆమె బయటకు వచ్చి తను తాను యేసుక్రీస్తు కొరకు సిద్ధపడిపోయింది. ఎందుకనగా ఇది లోకము నుండి వేరుపరిచే సమయము. హల్లెలూయా. ఓ పొట్టు నుండి గోధుమలు వేరుపరిచే సమయం ఇది. ఆమేన్. హల్లెలూయా. కోతకాలం కాదండి ఇది, వడపోత కాలం. కోతకాలం అయిపోయింది. ఇప్పుడు కేవలం వడపోత కార్యక్రమంలో ఉంది. ఏవి గింజలు, ఏది పొట్టు అనేది తేల్చే కాలంలో మనం ఉన్నాం. కాబట్టి గింజలన్నీ కూడా పోగు చేసి పొట్టులో వేసే కాలం ఇది. పొట్టునంతా కూడా పోగు చేసి అగ్నితో కాల్చి వేసే సమయం ఇది. హల్లెలూయా. నువ్వు గింజవైతే కొట్టులోకి వస్తావు, నువ్వు పొట్టు అయితే పొయ్యిలోకి వెళ్తావు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, కొన్ని కార్యాలు చెప్తున్నాడు, జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. కృప అనేది కేవలం దేవుని అంత నుండి మాత్రమే కలుగును. సర్వ శక్తి గల దేవునికి మాత్రమే సాధ్యము. ప్రతి వైద్యశాలను బట్టి నేను సంతోషిస్తున్నాను. మనం ఇప్పుడు గొప్ప పోరాటంలో ఉన్నాం. ఎందుకనగా అన్నిటి అంతము సమీపంగా ఉన్నది. దేవునికి సాతానికి మధ్య పోరాటం ఆది నుండి జరుగుతున్నది. హల్లెలూయా. దేవుని కుమారులమైన మనం ఇప్పుడు పోరాటంలో ఉన్నాం. చివరకు గొర్రె పిల్లయే జయం పొందును. ఆమేన్. ఈ భూమి మీద పుట్టిన ఎంతో మంది మహాత్ములు, ఆమేన్, వారు మతాలను స్థాపించారు కానీ ఆమేన్ మార్గాన్ని చూపించలేకపోయారు. కానీ యేసు అయితే నీ కొరకు నా కొరకు ఒక మార్గాన్ని చూపించారు. హల్లెలూయా. త్వరలోనే ఈ పాత ప్రపంచాన్ని అంతటిని కూడా శిథిలమైపోబోతుంది. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సర్వాంతర్యమైనటువంటి దేవుడు తన ఆత్మ ద్వారా ఆమేన్ నిన్ను బలపరిచి, నిన్ను స్థిరపరిచి, నిన్ను ఎత్తబాటులో తీసుకొని వెళ్ళబోతున్నాడు. నా గొర్రెలు నా స్వరమును వినును, అవి నన్ను వెంబడించును, వాటికి నేను నిత్య జీవమిస్తున్నాను అన్నాడు. ఆమేన్. మన తల్లిదండ్రులు మనకి మంచి చదువులను ఇవ్వగలరు, మనకి మంచి భవిష్యత్తును ఇవ్వగలరు, మనకి మంచి ఉద్యోగాలు చూపించగలరు. కానీ వారి అన్నడు నిత్య జీవాన్ని ఇవ్వలేదు. కానీ నీకు నిత్య జీవాన్ని ఇచ్చేది ఆమేన్ మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభు మాత్రమే నిత్య జీవాన్ని ఇవ్వగలడు.
ఆమేన్, హల్లెలూయా. మన ప్రవక్త అన్నాడు, నేటి క్రైస్తవులు చాలా మంది లోకముతో సహవాసం చేస్తా ఉన్నారు, కానీ బైబిల్ చెప్తుంది నువ్వు పరిశుద్ధులతో సహవాసం చేయాలని. ఆమేన్, హల్లెలూయా. ఎత్తబడుటకు ముందు ప్రతి క్రైస్తవ విశ్వాసికి సహవాసం అవసరం. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే దేవుని రాకడ అనేది చాలా అతి సమీపంగా ఉన్నది. ఆమేన్. ఇప్పటికే మనం రోబోట్ కాలంలో అడుగు పెట్టేస్తాం. రాబో కాలం అంతా ఆన్లైన్ ప్రపంచంగా మారిపోబోతున్నది. నువ్వు చదువుకోవాలన్నా ఆన్లైనే, అంతేనా? చదువుకోవాలన్నా ఆన్లైనే, ఉద్యోగం చేయాలన్నా ఆన్లైనే, వ్యాపారాలు చేయాలన్నా ఆన్లైనే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నువ్వు ఏది చేయాలన్నా ఆన్లైన్ అయిపోయింది. మొత్తం ప్రపంచం అంతా కూడా ఆన్లైనే. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాబో దినాల్లో దేవుని ఆరాధించడానికి కూడా మందిరాలు ఉండవు. ఎందుకంటే టోటల్ గా ఆరాధన కూడా ఆన్లైనే. ఆన్లైన్ ప్రపంచం అయిపోయింది. హల్లెలూయా. కాబట్టి పాత నిబంధనలో దేవుడు మోషే ద్వారా ఏమి తెలియజేశాడో దానిని ప్రతి సంవత్సరం ఇశ్రాయేలు నేటికి పాటిస్తూనే ఉన్నారు. ఆమేన్. పస్కా పండుగ చేయాలని దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇశ్రాయేలుకి చెప్పాడు. ఇశ్రాయేలు మానేయలేదండి. మాకు ఆన్లైన్లో వచ్చినాయి, ఆన్లైన్లో చేసుకుంటామని మానేయలేదు. వాళ్ళు నేటికి కూడా వాళ్ళు దాన్ని పాటిస్తూనే ఉన్నారు. పస్కాను ఆచరిస్తున్నారు, సబ్బాతును ఆచరిస్తున్నారు, పులియని రొట్టెల పండుగ చేస్తున్నారు. ఆమేన్. పర్ణశాలల పండుగ చేస్తున్నారు. దేవుడు చెప్పిన క్రమాన్ని తూచా తప్పకుండా పాటించేది ఇశ్రాయేలీలై ఉన్నారు. వాళ్ళు నేటికి కూడా చేస్తున్నారంటే దానికి కారణం ఏంటి? ప్రతి కాలంలోనూ దేవుడు చెప్పిన మాటను వాళ్ళ పిల్లలకి చెప్పుకుంటూ వచ్చారు. అవునా? హల్లెలూయా. దేవుడు చెప్పిన ప్రతి మాటను తన వెనక వచ్చే తరానికి బోధించుకుంటూ వచ్చారు. కాబట్టి పిల్లలు కొన్ని వేల సంవత్సరాలు అయిపోయినా ఆ పులియని రొట్టెల పండగ కానీ, పస్కా పండగ కానీ, పర్ణశాల పండగలు కానీ, బోర్ల పండగలు కానీ, ఈ పండగలన్నీ కూడా ఇశ్రాయేలు పాటించడానికి గల కారణం ఏంటంటే తన పూర్వీకులు ఏవైతే చేస్తారో వాటన్నిటిని తన తరం వారికి నేర్పించుకుంటూ వచ్చారు. దేనిని వారు మానలేదు. హల్లెలూయా. ధర్మశాస్త్రం కింద ఉన్నవారే అంత పర్టికులర్ గా పాటిస్తూ ఉంటే కృప కిందకు వచ్చిన మనం ఎంత చక్కగా చేయాలి. ఆమేన్. వాళ్ళు ఇంకా ధర్మశాస్త్రం కింద ఉన్నారు, వాళ్ళు ఇంకా శిక్షలోనే ఉన్నారు. ఆమేన్. అయితే పిల్లరా, మనం ధర్మశాస్త్రంలో విడిపించబడ్డాం. మనం ఇప్పుడు యేసుక్రీస్తులోనికి వచ్చాం, మనం ఇప్పుడు కృపలోనికి వచ్చాం. కాబట్టి మనం కృప కింద ఉన్నాం. ఇప్పుడు యేసు రక్త ప్రోక్షణ కింద ఉన్నాం మనం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లల పాత నిబంధనలో వారు ఆ యొక్క గొర్రె పిల్లలు లేదా మేక పిల్లల యొక్క రక్తము కింద ఉండేవారు వాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు మనము పరిశుద్ధమైన రక్తం, యేసు రక్తం కిందకి, యేసు ప్రోక్షణ రక్తం కిందకి వచ్చాం మనం. ఆయన రక్తం మన మీద చిందించబడింది. ఆమేన్. అంత మాత్రమే కాదు, ఆయన రక్తాన్ని కూడా మనం ప్రతి నెల పానం చేస్తూ ఉన్నాం. ఆయన శరీరాన్ని మనం భుజిస్తూ ఉన్నాం. హల్లెలూయా. మనకి ఇంకా ఎంత ఎక్కువ విశ్వాసం కావాలో చెప్పండి. ఇంకా ఎక్కువ విశ్వాసంలో మనం వెళ్ళవలసి ఉన్నది. కాబట్టి ఆ సమయం సమీపించే కొద్ది మనం ఎక్కువగా చేయాలంటే అది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిశ్చయముగా చూడండి, మరి ఈ క్రైస్తవ భక్తి అనేది అంతకంతకి కూడా దిగజారిపోయే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. హల్లెలూయా. మందిరానికి వెళ్ళకపోయినా లైవ్ లో వాక్యం వినొచ్చు అని అనుకుంటున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ ప్రవక్త అంటాడు, మనమందరము మంచి వాళ్ళం అయితే మందిరానికి రావాల్సిన అవసరం లేనే లేదంట. అందరూ మంచివాడు అయితే మందిరానికి వచ్చే పనే ఉండదు. మందిరానికి ఎందుకు వస్తున్నాం? మన యొక్క స్థితిగతులను మార్చుకోవడానికి వస్తున్నాం. హల్లెలూయా. మన పరిస్థితులను మార్చుకోవడానికి, మన జీవితాలను సరి చేసుకోవడానికి, మన జీవితాలను చక్కదిద్దుకోవడానికి, దేవుని యొక్క సన్నిధిలో సిద్ధపడడానికి. హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21 చదవండి. 21వ వాక్యం.
మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 21. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుతూ ఉంటారు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, బయలు దేవుడైతే ఆయనను అనుసరించండి అని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాట కూడా పలకలేకపోయారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎన్నాళ్ళు మీరు రెండు తలంపుల మధ్య ఉంటారు. ఆమేన్. అయితే ఆ పార్టీ లేకపోతే ఈ పార్టీ, అంతేగాని వాళ్ళు వస్తే ఆ పార్టీ అంటారు, వీళ్ళు వస్తే ఈ పార్టీ అంటారు. ఏంద్రా ఇది, ఏంటి వ్యాపారం ఏంటి మీకు, తప్పు కదా అంటున్నాడు ఏలియా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బయలుదేవుడని మీకు బయలుపడి వస్తే బయలుదేవుడి దగ్గర వెళ్ళిపోండి. లేదు యెహోవాయే దేవుడని అనేవాళ్ళు ఎవరైనా ఉంటే నా పక్షాన రండి. ఎందుకు రెండు తలపుల మధ్య ఎన్నాళ్ళు మీరు వేలాడుతూ ఉంటారు? ఇవాళ అటు ఇటు తెలుసుకుందాం రండి అన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 24వ వాక్యం. తరువాత మీరు మీ దేవతను బట్టి ప్రార్థన చేయండి, మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయండి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పిల్లగా ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు కర్మేలు పర్వతం మీద ఏలియా. ఆమేన్. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు మీకు సమయం ఇచ్చాను రా, మీ ఇష్టం, మీరు ఎలా పిలుచుకుంటారో పిలుచుకోండి, ఏ పేరు పెట్టి పిలుచుకుంటారో పిలుచుకోండి. మీరు వెళ్ళి కాలేజ్కి వెళ్ళి తీసుకొస్తారు. ఆమేన్. మీ దేవుడిని కాలేజ్కి వెళ్ళి తీసుకొస్తారు, టాటా రైస్కి వెళ్ళి తీసుకొస్తారు, టాటా ఏసీ వెళ్ళి తీసుకొస్తారు, తీసి తెచ్చుకోండి. నా దేవుడిని అయితే నేను ఏమి వేసుకు వెళ్ళక్కలో తీసుకొస్తాను. ఆమేన్. నా దేవుడిని పిలిస్తే వస్తాడు. ఏ టాటా రైస్కి వెళ్ళక్కలొద్దురా, నా దేవుడిని తీసుకొస్తాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీకు పొద్దు నుంచి టైం ఇస్తున్నాను. పొద్దు నుంచి ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు టైం ఇచ్చారు మీకు. మీరు రక్తాలు వచ్చేలా కోసుకుంటారు, ఏం చేస్తారో చేసుకోండి. హల్లెలూయా. వాళ్ళంట కొరడాలు ఇచ్చుకుని కొట్టుకున్నారంట, ఈ బంద బాదుకున్నారంట. బయలా మీరు ఎలాంటి మాట్లాడుతుంటే నీకు సిగ్గులేదంటే రాయ అన్నారు. దేవునికి స్తోత్రం. ఆడెంత మాట్లాడుతుంటే నీకు కోపం లేదా? మీ దేవుడు ఒకవేళ బస్సు ప్రయాణంలో ఉన్నాడేమో, ఒక బాబోడు ఒకవేళ బస్సు ప్రయాణానికి అలసిపోయి నిద్రపోతున్నాడు, లెక్కొట్టండి రా అంటుంటే కోపం వచ్చేస్తుందంట. ఏంటి అలాగంటాడంట, ఏమన్నాడు? రే బాబా మీ దేవుడు బస్సు ఎక్కడేమో, అది ఒకవేళ ఎక్స్ప్రెస్ కాదు, ప్యాసింజర్ అయ్యి ఉంటది. హల్లెలూయా. ఆ గతుకులకి అలసటైపోయి నిద్రపోతాడు, మీ దేవుడు ఎక్కొట్టండి రా అంటాడు. ఎంత కోపం వస్తుందండి వాళ్ళకి. ఆ కోపానికంటే వచ్చి ఒక్కొక్కడు కొర్రాలు ఇసుకుని ఈపు బాధ తీసుకుంటారంట. దేవునికి స్తోత్రం. కత్తులు తీసుకుని ఒళ్ళంతా గాయాలు చేసుకుంటున్నారంట. అంత రక్తం వచ్చిలా కారుతున్నా సరే ఇంత ఒక్క ఆయన వచ్చిన పని లేదు, రాలేదంట. ఇచ్చిన టైం అయిపోయిందంట. ఇచ్చిన టైం అయిపోయింది. సాయంకాలం అస్తమైన నైవేద్యం అర్పించే సమయం, ప్రతి చల్లపడ దేవుడు దిగి వచ్చే సమయం. హల్లెలూయా. ఏదైనా తోటలో ప్రారంభించిన సహవాసం, ఓ ఆదాము అవల యొద్దకు ప్రతి చల్లపడ దిగి వచ్చే సమయం. సాయంకాల సమయంలో పస్కా పశువు వధించబడిన సమయం, రొట్టెను ద్రాక్షరసం భుజించే సమయం. హల్లెలూయా. సాయంకాల సమయమందు దేవునికి నైవేద్యం అర్పించే సమయం. అరే మీ టైం అయిపోయింది, పక్క తప్పుకోండి అన్నాడు. మీ టైం అయిపోయింది, మీరు పక్క తప్పుకోండి అన్నాడు. పడిపోయిన బలిపీఠాన్ని మళ్ళా తిరిగి కట్టించాడు. హల్లెలూయా. ఎద్దును వధించాడు, తునకలుగా చేశాడు, బలిపీఠం మీద పేర్చాడు. రే ఎండిపోయిన కట్లు కాదో గ్యాన్ ఏదో వెనకాల నుంచి అడ్డీ చేశారు అనుకుంటారేమో. మీకు కావాల్సిన నీళ్ళు అట్టుకొచ్చి పోసేసుకోండి, తడిపేసుకోండి అన్నాడు. నీళ్ళు అట్టుకొచ్చి శుభ్రంగా బలిపీఠం అంతా నిండిపోయేలాగా వేసేసారంట. వాళ్ళకి ఎంత కోపం ఉందో చూడండి. ఆ నీళ్ళట్టుకొచ్చి బలిపీఠం చుట్టూ వేసేసారంట. ఫుల్ అయిపోయినాయంట, నీళ్లు పొంగి పొర్లుతున్నాయంట. ఇప్పుడు అన్నాడంట, జీవము కలిగిన దేవుడు వైపు ఆకాశం వైపు చేతులెత్తి
అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా మధ్య నీవు దేవుడివై ఉన్నావు, ఇశ్రాయేలు మధ్య నువ్వు ఇంకా నువ్వు దేవుడివై ఉన్నందుకు నీ సేవకుడై ఉన్నానని, ఈ సేవకుడై ఉన్నానని, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసితునని ఈ దినమును కనబరచుము, ఈ దినాన్ని కనబరచు. యెహోవా నా ప్రార్థన ఆలకించు. యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావని నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయదు అని ఈ జనులు తెలియజేయనట్లుగా నా ప్రార్థన అంగీకరింపుము. అతడు ఎలాగూ ప్రార్థన చేయగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసి అగ్ని మండించు నాలో, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో, అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో, అగ్ని మండించు అగ్ని మండుచుండెనే మండుచున్న పొదలో నుండి, అగ్నిలో నుండి మాట్లాడిన దేవుడే దహించు అగ్ని అయి ఉన్నాడని ఎరిగి ఉన్న ఏలియా ప్రార్థన చేశాడు. ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను కూడానంట, రాళ్ళు కూడా కరిగిపోయినాడు. అంటే ఎటువంటి అగ్ని వచ్చిందో చూడండి. దహించు అగ్ని అయి ఉన్నటువంటి దేవుడు వచ్చాడు, ఆ రాళ్లను బుగ్గి చేశాడు. ఆమేన్. కనుక ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుని గురించి మనము మన పిల్లలకి ఏం చేయాలి చెప్పండి? వాళ్ళకి బోధించాలి, వాళ్ళకి తెలియజెప్పాలి. నేటికి ఇశ్రాయేలీయులు ఇంకనూ ఆ పస్కా మరి ఆ పండుగను ఆచరిస్తున్నారండి, పర్ణశాల పండుగను ఆచరిస్తున్నారండి. దానికి కారణం ప్రవక్త అంటున్నాడు, వాళ్ళు ప్రతి సంవత్సరము కూడా వాళ్ళ పిల్లలకి ఏం చేస్తున్నారంటే దాన్ని నేర్పుతూ వస్తున్నారు. కనుక పిల్లరా, మనం నేర్చుకోవడమే కాదు, మనం ఆరాధించడమే కాదు, మన తర్వాత తరానికి మన పిల్లలకి కూడా ఈ యొక్క వాక్యాల్ని వాళ్ళకి మనం నేర్పిస్తూ ఉండాలి. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 1-2 వాక్యాలు త్వరగా చదవండి. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం 1-2 వాక్యాలు. అబీబు నెలను ఆచరించి మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిగించవలెను. యాలయనగా అబీబు నెలలో రాత్రివేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను రప్పించెను. యెహోవా తన నామమును స్థాపించుటకు ఏర్పరచుకొని స్థలములోనే నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి గొర్రె మేకల్లో గాని గోవుల్లో గాని బలి అర్పింపవలెను. దేవునికి స్తోత్రం. ఇది ఇశ్రాయేలుకు దేవుడు పెట్టిన నిత్య నిబంధన కట్టడై ఉన్నది. దానిని వారు ఈ రోజుకి కూడా వారు దాన్ని పాటిస్తూనే ఉన్నారు. క్రైస్తవులుగా ఈ రోజు మనం క్రీస్తు మనకి ఏదైతే కట్టడిచ్చాడో, ఏదైతే వాక్యాన్ని ఇచ్చాడో దాన్ని మనం పాటిస్తున్నామా, ఆచరిస్తున్నామా, పక్కన పెట్టేస్తున్నామా? అది క్రైస్తవులుగా మనల్ని తీర్చుకోవాలి, మనల్ని మనం రుజువు చేసుకోవాలి. మన భక్తి ఎలాగున్నది? 5వ వాక్యం కూడా చదవండి. 5వ వాక్యం.
నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పొరములలో దేని యందైనను పస్కా పశువును వధింపకూడదు. ఎక్కడ? పురములలో అంటే మీ ఇళ్లలో, పురములలో ఏదైనా ఒక ప్రాంతంలో, ఒక గ్రామములో, ఒక ఇల్లులో వధించకూడదు. అంతకుముందు వాళ్ళ ఇళ్లలోనే, నా మాటలో జాగ్రత్త అర్థం చేసుకోండి. అంతకుముందు గోషేన్లో ఉన్నప్పుడు ఎవరింటి దగ్గర వాళ్ళే చేసుకున్నారు. ఎవరింటి దగ్గర, ఎవరి ఊర్లో వాళ్ళే చేసుకున్నారు. ఆ గోషేన్లో ఉన్నప్పుడు వారి పొరములోనే ఆ పస్కాను వధించారు. ఆ గొర్రె పిల్ల రక్తం తీసుకొని ప్రతి ద్వారబంధానికి వారు రాశారు. ఆ రక్తాన్ని వాళ్ళ యొక్క నుదుటి మీద ప్రోక్షింపజేసుకున్నారు. అప్పుడు పొరముల్లో ఆచరించారు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే, నేను యెహోవా మీకు ఏర్పరిచినటువంటి స్థలములోనే ఎక్కడ చేయమని చెప్పాడో అక్కడే చెయ్యాలి. దాన్ని దాటి మీరు ఎదరికి మనం వెళ్ళకూడదు. నీ దేవుడని యెహోవా మీకిచ్చిన పురముల్లో దేని యందైనను పస్కా ఆచరించకూడదు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్థలం ఎక్కడ చెప్పాడో అక్కడే చేయాలి. దాన్ని మీరి మళ్ళా ఎదరికి వెళ్ళకూడదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈరోజు చాలా మంది కూడా పర్లేదండి, ఎక్కడైతే లేండి వాక్యమే కదా, ఎక్కడైతే లేండి వాక్యమే కదా, ఎక్కడైతే లేండి దేవుడే కదా, అర్థంగా మాకు దగ్గరగా ఇక్కడ ఉంది అక్కడికి వెళ్తున్నాం, లేకపోతే మాకు వెళ్ళడానికి అవకాశం లేదు, ఇంట్లోనే లైవ్ చూసేస్తున్నాం, సరిపోతుంది మాకు అనుకుంటున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు లైవ్ ఏర్పాటు చేయలేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నీకు ఒక స్థలం ఇచ్చాడు, నీకు ఒక మందిరాన్ని ఇచ్చాడు, నీకు ఒక కాపరిని పెట్టాడు. నువ్వు అక్కడికే వెళ్ళి దేవుని ఆరాధించాలి. దేవుడు నీకు ఇచ్చిన కట్టడ ఉన్నది. నువ్వు పురములలో కూర్చొని, హల్లెలూయా, ఇంట్లో కూర్చొని, మంచం మీద కూర్చొని, దర్జాగా కాలు మీద కాలు వేసుకుని, కుర్చీలో కూర్చొని వాక్యం వినడానికి దేవుడు నీకు ఆరాధన ఏర్పాటు చేయలేదు. హల్లెలూయా, నువ్వు దేవుని మందిరానికి వచ్చి సాగిలు పడి ప్రభువుకు నమస్కారం చేసి ఆయన ఆరాధించాలన్నది ఆయన ఉద్దేశం అయ్యినది. ఆమేన్. ఈ కరోనా వచ్చిన తర్వాత ఈ బాధలో ఇలా ఏర్పడ్డాయి. కానీ కరోనాకు ముందైతే అసలు ఈ లైవ్లు లేవు, వీడియోలు లేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, మరి నిజంగా చూడండి, ఈ లైవ్లు వచ్చిన తర్వాత ఆరాధనకు రావడం మానేశారు. క్రొత్త నిబంధనలో క్రైస్తవులు ఒక సంఘం అనేది ఏర్పరచబడక ముందు వారు ఇంటింటా కూడుకునేవారు. వారికి ఒక ఆరాధన స్థలం లేదు కనుక సంఘం అనేది ఏర్పరచబడిన తర్వాత ఇంటింటి కోటాలు కరెక్ట్ కాదని వారు ఒక ఆరాధన స్థలం అనేది ఏర్పరచుకున్నారు. ఆరాధన స్థలం లేనప్పుడు వారు ఇంటింటా కూడుకునేవారు, వారు ఇంటింటా రొట్టె విరిచేవారు. కానీ ఒక సంఘాన్ని దేవుడు పెత్తు కోసం పండగ నాన్న వారి కొరకు దేవుడు ఒక సంఘాన్ని ఏర్పరిచాడు, ఒక మేడగదిని దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఆరాధన చేసుకుంటున్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా, భౌతిక సంబంధంగా చట్టాన్ని అతిక్రమిస్తే శిక్ష తప్పదు. అర్థమవుతుందా? అక్కడ 50 కంటే ఎక్కువ స్పీడు వెళ్ళకూడదని బోర్డు పెడతాడు. 50 ఏంటి రా నాన్న, ఎలా కనబడుతున్నా నేను ఒకసారి అలాగంటాను, బండి కారు మీద తింటాడు, ఏంటి సైడ్ కారు ఏంటాడు, కారు తోట పెట్టాడు, సైకిల్ వేసుకున్నాడు అంటా నాకు సిరాకు వచ్చేస్తాడు. కారు తప్పుకోడు, నన్ను ఎవడెవడు ఆయన వెళ్ళడం కోపం వచ్చేస్తుంది నాకు. ఎందుకు కారు కొనుక్కోవడం ఎందుకురా, సైకిల్ వేసి వెళ్ళిపోవచ్చు కదా. మరి ఏదో తాంబేళ్ళు నడుపుతున్నాడు కారు, నన్ను సిరాకు వచ్చేస్తున్నాను. ఎందుకంటే ఆ యొక్క బాధ అటువంటిది. అక్కడే వాళ్ళు అందరూ ఫోన్ చేస్తూ ఉంటారు, అయ్యారో బయలుదేరారా అంటారు, ఎంతవరకు వచ్చారంటారు, వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు. ఈడు చూస్తే అతను వెళ్తా ఉన్నాను, కోపం వచ్చేస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా చూడండి, అతిక్రమించకూడదంట. 50 కిలోమీటర్ల స్పీడ్ కంటే ఎక్కువ వెళ్ళకూడదంటే అక్కడ చట్టం రాసుంది, బోర్డు ఉంది నీకు. దాన్ని మించి వెళ్తే ఏం చేస్తాడో, టిక్కుమని ఫోటో నొక్కుతాడు, ఇంటికి పంపించేస్తాడు. ఫైన్, శిక్ష అనమాట, ఫైన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. తలకి హెల్మెట్ పెట్టుకుని ప్రయాణం చేయాలి అంటాడు, అది చట్టం. లేదు నా సేల, నా పురుష చాలా గట్టిగా ఉంటుందని చెప్తే
500 ఫైన్ వేసేస్తాడు ఇక శిక్ష. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారు పిల్లరా? నేనెందుకు చెప్తున్నానంటే భౌతిక సంబంధంగా చట్టాన్ని అతిక్రమిస్తే శిక్ష తప్పదు. మన ఆత్మ సంబంధంగా దేవుడు పెట్టిన శిక్ష ఉంటుందా? దేవుడు పెట్టిన చట్టం ఉండదా? మన ఆత్మీయంగా కూడా దేవుని యొక్క చట్టాన్ని అతిక్రమిస్తే ప్రవక్త అన్నాడు శిక్ష తప్పదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నిశ్చయంగా చూడండి, అదిగా అంటున్నాడు దేవుడు పెట్టిన చట్టాన్ని పాటించాడు యోబు. ఆమేన్. నా పిల్లలు తప్పు చేస్తారేమో, పాపం చేస్తారేమో, ఒకవేళ చేస్తే దానికి ప్రాయశ్చిత్తంగా ముందే మనం బలి అర్పించేద్దాం అని చెప్పి ముందుగానే ఏం చేశాడంటే బలి అర్పణ అర్పించేశాడు. హల్లెలూయా. వాడు చేశారో లేదో యోబుకి తెలియదు, కానీ మొత్తం మరణం అనేది వచ్చింది. అయినప్పటికీ వారి నిమిత్తం ఇక్కడ బలులు యోబు అర్పించి ఆల్రెడీ చట్టాన్ని పాటించాడు కాబట్టి శిక్ష అనేది పడల. ఆల్రెడీ బలులు అర్పించాడు కాబట్టి తన బిడ్డలు మళ్ళా తిరిగి పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా చూడండి, నేటి సంఘానికి దేవుడు పెట్టిన క్రమం చాలా అవసరమైనది. దేవుని యొక్క క్రమాన్ని పాటించాలి అనే మనసు ఎవరికి ఉంటుందో ఆమేన్, వారికి మరి నిజంగా వారి పక్షాన దేవుడు హల్లెలూయా మరి తప్పకుండా ఆయన ఆ కార్యాన్ని చేసే తీరుతాడంట. దేవుని చట్టాన్ని పాటించాలనేటటువంటి వారి కొరకు దేవుడు ఒక సహాయాన్ని అందిస్తాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు మొదటి రాకడలో ఆయనను చాలా మంది గుర్తించలేకపోయారు. నేటికి ఇశ్రాయేలు యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించలేకపోతున్నారు. ఆయన ఒక ప్రవక్త అంటున్నారు, ఆయన ఒక మనిషి అంటున్నారు, దేవుడిగా ఈ రోజుకి కూడా వాళ్ళు అంగీకరించలేకపోతున్నారు. రెండవ రాకడలో క్రైస్తవుల పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. కొందరు ఆయన్ని గూర్చి ప్రత్యక్షత కలిగి ఉన్నారు, కొందరేమో ప్రత్యక్షత లేని వాడు ఉన్నారు. హల్లెలూయా. ఒక్కసారి దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి మధ్యలో అతను తప్పిపోయినా అతను దేవుని దృష్టిలో గొప్ప వ్యక్తి అంటున్నాడు. దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి మధ్యలో తప్పిపోయినా, విన్నారా? ఉదాహరణకి సౌలు రాజు ఉన్నాడు. దేవుని చేత అభిషేకించబడ్డాడు. ప్రవక్త సమూయేలు వెళ్ళి అభిషేకించాడు. దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తే, అయినను అతడు తప్పిపోయాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. తప్పిపోయినా సరే దేవుడు తప్పుకున్నాడు, కానీ దేవుని సన్నిధి తప్పుకోలేదంట. మన ప్రవక్త అంటున్నాడు, దేవుడు తప్పుకున్నాడు కానీ దేవుని సన్నిధి తప్పుకోలేదంట. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, అతడు నరకానికి పోలేదు కానీ అతడు సమూయేలు దగ్గర ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇక్కడ దేవుని సన్నిధిని అన్నడు తను తప్పించాడు. దేవుడు నిన్ను సరి చేయడానికి చూస్తాడు, నీ తప్పును దిద్దడానికి చూస్తాడు, నీ పాపాన్ని క్షమించి నిన్ను మళ్ళా ఆయన కుమారుడిగా చేసుకోవడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. నువ్వు నిజంగా పాతాళం నుంచి వచ్చి ఉంటే నువ్వు అక్కడికే వెళ్తావు. నిన్ను ఎవడో బాగు చేయలేడు, యేసు ప్రభు కూడా ఏం చేయలేడు. ఎందుకంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? పాతాళం నుంచి వచ్చి ఉంటే నిన్ను ఎవరో బాగు చేయలేరు. ఇస్కరియోతు యోధ పాతాళం నుంచి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి వాడిని ఎంత బాగు చేసినా, వాడికి ఎంత మారు మనసు కలగజేసినా వాడు తిరిగి మళ్ళా అక్కడికే వెళ్ళాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్తావు, అందులో డౌట్ ఏమీ లేదు. నేను ఎంతగా కడిగినా, ఎంత శుభ్రం చేసినా, ఎన్ని నెక్లెస్లు పెట్టినా అంది బురదలోకి వెళ్తాడు. సర్ఫెక్సల్ ఎట్టి తోమినా, విన్నారా? ముత్యాల దండలు పట్టుకొచ్చి మెడలో వేసిన, హల్లెలూయా, ఎన్ని రకాల హంగులు అంగమాలు అన్నీ వేసినా ఆఖరికి దానికి కొంచెం ఆ వాసన తగిలితే చాలు, అబ్బా ఇక దానికి అభోగంలో ఉన్నట్టు ఒక్క దూకుతుందంట అందులోకి. హల్లెలూయా. ఎందుకంటే దాని స్థానం డబుల్ కాట్ మంచం కొన్నాడంట దానికి ఆజ్ఞను. దానికోసం ప్రత్యేకించి డబుల్ కాట్ మంచం అంట, దానికి ప్రత్యేకించి ఏసీ రూమ్ అంట.
దానికి రోజు స్నానం, సబ్బు, పని మనిషి అన్నీ చేశాడు బాబు. ముత్యాల దండలు, దానికి రంగులు అన్నీ అన్నీ చేశాడు. ఆస్ట్రేలియా అది ఒకసారి తీయాలి. అవన్నీ కూడా తీస్తే మనకు తెలుస్తాయి. యూట్యూబ్లో ఉన్నాయి, నెట్లో కొడుతూ వస్తాయి. చాలా బాగుంది నిజంగా. అంత అందంగా ఉందంటే మన ఇంట్లో పిల్లలు కూడా ఉంటారు. తెల్లగా ఉంది. పక్కన వేసుకుని పడుకుంటాడు ఆయన. పందులు పెంచుకుంటారు ఆస్ట్రేలియాలో. పక్కన వేసుకుని పడుకుంటారు. ఒక ఆవిడైతే ఏమన్నా తలకని దిండి కింద తెచ్చుకుంది. ఒక ఆవిడ లేడీ ఆ పంది పిల్లలు తెచ్చుకుని తలకని తెచ్చుకుని అలా పడుకుంది. అదేమో అంటుంది, ఇదేమో ముద్దెట్టేసుకుంటుందండి. అవన్నీ తీస్తే మన సగల ఎంత ఉంటే బాగుంటుంది. నేను ఇక్కడ వాకింగ్ చెప్తుంటే పక్కన అలా వచ్చాను అనుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవన్నీ చాలా బాగుంటాయి. ఎంత చేసినా ఆఖరికి వాకింగ్కి వెళ్ళినప్పుడు ఏమైపోయింది, దాని బుద్ధి బయటపడిపోయింది. ఆ పక్క నెల దూకేసిందండి. అది ఆయన ప్యానం పైకి వెళ్ళిపోయిందండి. విన్నారా? కాబట్టి పిల్లలు అక్కడ ప్రవక్త అన్నాడు, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన కుమారుడు అయితే ఈ లోకంలో ఎంత మురుకున్నా నువ్వు దాని జోలికి పోవు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా చూడండి, ఇక్కడ అంటున్నాడు, ఒకసారి దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి మధ్యలో అతను తప్పిపోయినా అతను దేవుని దృష్టిలో గొప్ప వ్యక్తి. వ్యక్తిత్వం మారొచ్చు కానీ అతని అభిషేకం నిలిచి ఉంటుంది. కాబట్టి దేవుని చేత ఏర్పరచబడిన ఏ సేవకుని గురించి తప్పుగా మాట్లాడకూడదు. లూసిఫర్ పడిపోయినా అతని అభిషేకం పోలేదు. అవునా? లూసిఫర్ పడిపోయినా అతని అభిషేకం పోలేదంట. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యం. ఎలీషా, నువ్వు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయి, నీ ఒళ్ళు మరలా బాగై నువ్వు శుద్ధుడు వగుదువని అతనితో చెప్పుటకు దూతను పంపాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లలు గమనించండి, వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే నయమాను. వచ్చిన వ్యక్తి ఎవరు? నయమాను. అతడు ఇశ్రాయేలు సైన్యాధిపతి. హల్లెలూయా. ఆర్మీ కమాండర్ అన్నాడు. ఆర్మీ కమాండర్ వస్తున్నాడంటే ఎంత సేఫ్టీ, ఎంత సెక్యూరిటీ ఉంటుంది చూడండి. అటు ఇప్పుడంటే మనకి BMW కార్లు అలాంటి పెద్ద పెద్ద కార్లు ఉన్నాయనుకోండి. కానీ అప్పట్లో సైన్యాధిపతికి స్పెషల్గా ఒక గుర్రం, ఒక రథం ప్రత్యేకించబడి ఉంటుంది. ఆ వెనకాల ఎంతో మంది సైన్యం వస్తారు. అయితే ఈ వచ్చిన వ్యక్తి సైన్యాధ్యక్షుడు కనుక అతడు గుర్రం దిగలేదు. గుర్రం మీదే ఉన్నాడు. జాగ్రత్త గమనించండి మాటలు. అతను ఎక్కడున్నాడు? గుర్రం మీదే ఉన్నాడు. అతను ఏమి తీసుకొచ్చాడు? అప్పులా? ఆయనకు అప్పులు ఏముంటాయి చెప్పాలి. బంగారం ఏమట్టుకొచ్చాడు? బంగారం పట్టుకొచ్చాడు, వెండి పట్టుకొచ్చాడు, మొత్తం బట్టలు పట్టుకొచ్చాడు. ఎవరుకోవడానికి? ప్రార్థన చేయించుకుని ఎలీషా గారు ఎక్కడ? ఎలీషా గారు పరుగు నుంచి గుర్రం మీద ఉన్న నయమానికి నూనె రాసి ప్రార్థన చేసి తగ్గిపోతే వెళ్ళిపోండి ఈ నయమాన్ గారు అని అంటే, తెచ్చిన వెండి, తెచ్చిన బంగారం, తెచ్చిన బట్టలు ఇచ్చేసి వెళ్ళిపోదు. కానీ ఇక్కడ ఏం జరిగిందో చూడండి. దేవుడు చూశాడు. దేవుడు చూసి ఎలీషాతో మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళొద్దాడు దగ్గరికి. వాడు సైన్యాధ్యక్షుడు కాబట్టి వాడు గుర్రం దిగాలి. అది ఏమనుకుని వచ్చాడంటే, నేను గొప్ప అధికారిని కాబట్టి నేను గుర్రం దిగను, ఆయన కేవలం పాస్టే కాబట్టి నా దగ్గరకు వచ్చి నూనె రాసి ప్రార్థన చేసి వెళ్ళాలి. ఆ మెంటాలిటీతో వచ్చాడంటే ఎవరు? నయమాన్. హల్లెలూయా. ఆ మెంటాలిటీతో వచ్చిన మెంటాలిటీని చూశాడు దేవుడు. చూసి ఎలీషాతో అన్నాడు, నువ్వు వెళ్ళగాడు దగ్గరికి, నువ్వు వెళ్ళకు. ఓ పని చేయి, అటు తెక్క కుదరాలంటే గుర్రం దిగాలి. ఆడికి ఒక పని పెడతాను నేను, నువ్వు చెప్పాలగా. ఏంటి ప్రభు చెప్పాను? వచ్చినట్టు తిరిగి వెళ్తా యోర్దాను దగ్గరికి వెళ్ళమను, గుర్రం దిగమను, ఆడు వేసుకున్న బట్టలు తీసేయమను.
మరి ఏం బట్టలు అయ్యి? సైన్యాధ్యక్షుడి బట్టలు, కాస్ట్లీ బట్టలు, అధికారం అనే వస్త్రాలు. హల్లెలూయా. వాడికి ఉన్న గర్వం పోవాలి, వాడికి ఉన్న అధికారం పోవాలి. ఒంటి మీద వాడి బట్టలు తీసేయమని చెప్పు, గుర్రం దిగమని చెప్పు, చెప్పులు తీసేయమని చెప్పు, వెళ్ళి మెల్లగా 7 మార్లు అందులో మొదలమని చెప్పు. ఈ 3 కార్యాలు చేస్తాడు, స్వస్థపడతాడో. ఈ 3 ఏది చేయకుండా ముడుచుకుని పోయాడా ఆడ వ్యాధితోనే చెప్తాడని చెప్పు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎప్పుడైతే ఆ మాట గెహాజీ వచ్చి చెప్పాడో ఇక నరాలను కట్టేసిందంట. నేను అనుకున్నదంతా రివర్స్ అయిపోయిందిరా, ఇలా చేస్తాడు అనుకుంటే ఎలా చేశాడండి, నడరా వెళ్ళిపోతాం, వెనక తిప్పండి గుర్రాలు రథాలు అన్నాడు. ఇక అంతే. అలాగే వెనక తిప్పేటప్పటికి అందులో ఒక తెలివి కలిగినటువంటి వ్యక్తి అన్నాడు, అయ్యా ఎందుకంత కోపపడతావు, నేను యుద్ధం అనుకుంటావా, నేను యుద్ధం ఏంటి, మనం కోపపడితే మనం ఎవడొకటి వేసేయడానికి. ఆయన ఎవరో ఎలీషా, ఆయన ప్రవక్త. హల్లెలూయా. ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రవక్త అయినా ఆయన మాట్లాడి ఏంటనుకున్నావు, అది ఏది చెప్తుందో జరుగుతుంది. కాబట్టి నేను ఏమన్నా బండ్లు ఎత్తమన్నాడా, కొనుక్కోమన్నాడా, బండ్లు ఎత్తమన్నాడా, కొనుక్కోమన్నాడా, ఏం చేయమన్నాడు? కొన్ని అలా చెప్తే నువ్వు చేయకుండా ఉంటావా? చేయకుండా ఉంటావా? చేస్తావు. మరి కొండలు కడగడం కంటే బండ్లు ఎత్తడం కంటే ఇది తేలిక, ఇది సులువా బరువా అన్నాడా? ఇది సులువా లేరా అన్నాడు. మరి అమ్మతానికి ఎందుకు అలా మూడు పుడుచుని వెళ్ళిపోతావు? నేను దిగితే ఏమైంది నడు అని చెప్పి తీసుకెళ్ళి యార్దాన్ నది దగ్గర ఆపి దిగవయ్యా స్వామి అన్నాడంట. గుర్రం దిగాడు. ఇవ్వయ్యా స్వామి బట్టలు అన్నాడు. బట్టలు ఇప్పాడు. దా చెప్పులు కూడా ఇప్పే దా తీసుకెళ్ళాడు. దేవుని స్తోత్రం. నువ్వు లెక్కెడతా ఉంటారా? నేను లెక్కెడతాను, నువ్వు దిగను. 1 2 3 4 ములుగుకల్లా లేచి చూసుకుంటాడంట. ఏమవట్లా, ఎందుకు అవుతారా, ఎన్ని మందులు వాడాను, ఎన్ని హాస్పిటల్ తిరిగాను, ఒక్క మచ్చ తగ్గలేదు. ఇంకా ఎక్కువ అవుతున్నాయి తప్ప తగ్గినాయా? ఈ యార్దాన్ నదిలో ములిగితే పోతాయా? నీ శాతం నీకున్నప్పుడు ఏంట్రా ఈ బాధలు విన్నారా? నేను ఎవరినే సైన్యాధ్యక్షుడురా, నన్ను తీసుకొచ్చి ములికల్లో ముంచేస్తున్నాడు రా, వాసన చచ్చిపోతున్నాడు రా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే 6 ములుగులు కదండి, ఎందుకంటే అత్త అరుస్తారు, ఇంకొకటే కదంట మొదలగడ 7వ మారు ములిగి తేలగా అతని దేహము పసి పిల్లవాని దేహములే మారిపోయినట్టు గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అసలు ఎలాంటి దేహం అంటే పసి పిల్లల దేహం ముద్ర అవ్వకుండా ఉంటుందండి. ఎవరికైనా ఎంత ఎటువంటి వాడు కానీ సరే పసిపిల్లలను చూస్తే ఎవడైనా ముద్దు ఎత్తుకుని ఏం చేస్తాం మనం పిల్లలు. ఇప్పుడు ఈయన గారికి ఈ దేహం ఎలా మారిపోయిందని ఆ యొక్క దేశం సిరియా దేశం వెళ్తే అక్కడ ఊళ్ళో అందరికీ తెలిసిందంట. ఈయన చూస్తానికి వస్తున్నాడంటే ఆడందరం ఏదో అప్పుడే పుట్టిన పిల్లోళ్ళు. దేవునికి స్తోత్రం కదా. చూసారు పిల్లరా, ఎంత అద్భుతం జరిగిందో చూడండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు ప్రవక్త అంటున్నాడు, నీ జీవితంలో కార్యం జరగాలంటే నీకున్న అధికారాన్ని తగ్గించుకొని నువ్వు దిగి రావాలంట. దేవుని దగ్గరికి దిగి రావాలి, తగ్గించుకోవాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నయమాను గుర్రం మీద నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. అదే సమయంలో దేవుడు మరి ఎలీషాతో మాట్లాడుతున్నాడు. నయమానికి కలిగినవన్నీ తొలగించినప్పుడే దేవుడు అతను స్వస్థపరిచాడు. దేవుని చేతుల్లో సరి చేయబడడానికి అవకాశం ఉన్నప్పుడే సరి చేసుకోవాలి. శత్రువు చేతిలో సరి చేయబడటం కంటే దేవుని చేతిలో సరి చేయబడటమే మంచిది. అవునా కదా? మనం దేవుని చేతిలో సరి చేసుకోవడమే మంచిది. శత్రువు చేతిలో పడ్డాక ఇంకా సరి చేయడం ఏమో మొక్కలు చేసేస్తాడు. అందుకని ఆడి చేతిలో పడే కంటే దేవుని చేతిలో పడటమే మంచిది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని ధర్మశాస్త్రంలో ముందే దేవుని వాగ్దానాలు ఉన్నాయి. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలును విడిపించిన తర్వాతే ధర్మశాస్త్రం వచ్చింది. పాత నిబంధన ప్రవక్త మోషే ద్వారా ధర్మశాస్త్రం వస్తే క్రొత్త నిబంధన ప్రవక్త యేసుక్రీస్తు ద్వారా కృపయు సమాధానం వచ్చింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి చదవండి త్వరగా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
3వ అధ్యాయము 12 నుండి. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును, తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును, మహిమ యొక్క అంతము ఇశ్రాయేలీయులు తేరి చూడకుండానట్లు, దేవుని తేరి చూడకుండానట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. మేము అట్లు చేయక ఇటు నిరీక్షణ గలవారమై బహుధైర్యంగా మాట్లాడుచున్నాము. మరియు వారి మనస్సులు కఠినములాయన గనుక నేటి వరకు పాత నిబంధన చదువుబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది వాళ్ళ మీద. ఇంకా అర్థమైందండి? క్రీస్తునందు శిక్ష కొట్టివేయబడింది, క్రీస్తునందు పాపం తీసివేయబడింది, ఆయన రక్తం ద్వారా పాపం కడిగివేయబడింది, పాత నిబంధన కొట్టివేయబడింది, క్రొత్త నిబంధనలో క్రీస్తు వచ్చాడు, కృపయు సమాధానం ఇచ్చాడన్న సంగతి వారికి ఇంకా తెలియక వారి మీద ఇంకా ముసుగు ఉన్నది, వేసే ఉన్నది వాడికి. అందుకే మన ప్రవక్త ముసుగు తొలగించబడిన దేవుడు అనే ప్రవక్త అని చెప్పాడు. ముసుగు తొలగించబడిన దేవుడు. హల్లెలూయా. కనుక పిల్లరా, ఈరోజు వాళ్ళ మీద ఏముండిపోయిందంటే ఆ ముసుగు ఉండిపోయింది, వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ ఈరోజు దేవుని కృప వల్ల ఆ ముసుగు మనలోంచి తీస్తాడు, ఆ ముసుగు మనలో తొలగించాడు, ఆ ధర్మశాస్త్రము కొట్టివేశాడు. ఇప్పుడు మనకి దాన్ని నెరవేర్చాడు, దాన్ని స్థిరపరిచాడు. రెండో దాన్ని స్థిరపరిచాడు. మొదటి దాన్ని కొట్టివేస్తూ రెండో దాన్ని స్థిరపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవునితో ప్రతిదినము నువ్వు సహవాసం కలిగి ఉండాలి. మీ కుటుంబంలో కలిగే సమస్యల వలన దేవునితో గడిపే సమయాన్ని వృధా చేసుకోవద్దు. కుటుంబంలో సమస్యలు వస్తాయంట, జాగ్రత్తగా వినండి. మళ్ళీ చెప్తున్నానే, కుటుంబంలో సమస్యలు వస్తాయంట. దాన్ని దృష్టిలో పెట్టుకొని దేవునితో గడిపే సమయాన్ని వృధాగా పాడు చేసుకోవద్దండి. దాన్ని ఏం చేయాలంటే, మనం చెప్పాను మీకు, పడవ ప్రయాణం, సముద్రంలో పడవ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ పడవకి బెజ్జం పడితే ఏమొస్తాయి? లోపలికి చేపలు వస్తాయా? నీళ్ళు వస్తాయి. వచ్చినలే అని అలా ఊరుకుంటే ఆ వచ్చిన నీళ్ళన్నీ పడవలోకి వచ్చి కొద్దిసేపటికి మునిగిపోతాం. కానీ అందుకే యజమాని ఏం చేస్తాడంటే, వచ్చిన నీళ్ళు వచ్చినట్టు తోడేసి బయట వేస్తా ఉంటాడు. ఎంత దూరమైనా ప్రయాణం చేయొచ్చు. ఆమేన్. అలాగే పిల్లరా, మన జీవితంలో వచ్చే సమస్యలు కానివ్వండి, కష్టాలు కానివ్వండి, వీటన్నిటిని కూడా ఎలాగ ఏం చేయాలంటే, నీళ్లు తోడేసినట్టుగా వచ్చినట్లు ఏం చేయాలంటే విడిచిపెట్టేయాలంట. ఏదైనా సమస్య వచ్చిందనుకో పక్కన అనుకోవాలి, పొరపోవాలి, దాన్ని పక్కనంటే. అంతేగాని అయ్యో వచ్చిందా, అయ్యో ఏమైపోతాను, ఇది నా నెత్తి మీద అడుగుతుంది, ఈ బాధ ఎప్పుడు తీరుతుందో, ఈ అప్పు ఎప్పుడు తీరుతుందో అంట కూర్చున్నావు అనుకో, నువ్వు మునిగిపోతావు. వచ్చిందే పాని అది అదే పోతే అనుకోవాలి. వింటున్నారా? రాత్రి మీకు ఇంకా ఇక్కడ ఒకరికి మంచి చక్కగా ఒక ఉదాహరణ కూడా చెప్పాను. ఇది ఎంత బరువు, పెద్ద బరువు ఉంది, ఇది పెద్ద బరువు లేదు. ఇలా పట్టుకున్నాను నేను, ఇదిలాగా పట్టుకున్నాను. ఎంతసేపు పట్టుకోగలను? మహా ఉంటే ఒక అరగంట ఉంటాను. చేయి లాక్కుండా ఎంతసేపు ఉంటుంది ఇలా పట్టుకుంటే? ఒక అరగంట ఉంటుంది, లేదా గంట, లేదా 2 గంటలు, లేదా 3 గంటలు, లేదా సాయంకాలం దాకా ఉండగలను. అంతేనా? దీన్ని పట్టుకుని ఈ బరువు, పెద్ద బరువు ఏముందా? లేదు. కానీ చేయి అవుతుందా లేదా సాయంత్రం దాకా పట్టుకుంటా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకే బాగా ఇలా దీన్ని వదిలి దీన్ని పక్కన వేసామను, అసలు భయమే ఉండదు, భారమే ఉండదు, బరువు ఉండదు. కానీ పెద్ద బరువు అయిందా? కాదు. కానీ దీన్ని పట్టుకుని అలాగే పొద్దున సాయంత్రానికి చెయ్యి అలాగే ఉంటే భారం కదా. తిరిగి బరువు కాదు, భారం. మీకు అర్థమైంది నా మాట? ఇది పెద్ద బరువు కాదు, కానీ దీన్ని పట్టుకుని అలాగే ఉంటే ఈ చెయ్యికి భారం. అలాగే మన జీవితంలో వచ్చే సమస్యని మనం దాన్నే పట్టుకుని ఎలాడుతున్నాం అనుకోండి, అది మనకు భారం. ఏం చేయాలంటే దాన్ని పక్కనెట్టి అది నేర్చుకుంటే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. లేకపోతే బరువుకి పోయి ఆ యాత్ర పడుతూ ఉంటాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. కనుక ఇంకొక మాట చదవండి, ఎఫెసీ 6:12.
త్వరగా చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోను ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. మనం పోరాడేది ఎవరితో అంటే ఎదురుగా ఉన్న మనుషులతో కాదు, అక్కలతో కాదు, శరీరులతో కాదు, మనకి కనపడకుండా ఉన్నాడు ఒకడు, దురాత్మ సమూహం. వాటితో మనం పోరాడుతున్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే మెలకుగా ఉండాలి, ప్రార్థన చేయాలి, వాడిని ఎదిరించడానికి శక్తిమంతులుగా ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మ సంబంధమైనటువంటి పోరాటంలో మనం ఉన్నాం. కాబట్టి ఆత్మీయ జీవితంలో మనకి ఆత్మీయ ఆహారం అవసరం. అదే వాక్యమై ఉన్నది. ఈ వాక్యమే మనం జీవింప చేస్తుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట కూడా చదవండి, నేను ముగించి ప్రార్థన చేస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వాక్యం నుంచి 26 వరకు చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24 నుంచి 26 వరకు చదవండి. దాన్ని వివరించేసి ముగించి ప్రార్థన చేస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అది ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఊరిలో నుండి తప్పించుకొని మేలుకొనదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. ఆమేన్. సహించువాడుగా ఉండాలా? దాన్ని వద్దుబాబా నా వల్ల కాదన్నా, కీడును సహించేవాడిగా ఉండాలి. అందుకే అంటాడు సోదరుని సహించేవాడు ధన్యుడు అంట. ఆమేన్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుడు పెట్టారా బాబాయ్, ఆపరేషన్ అంటే భయం బిడ్డలు ఇచ్చి అన్నాం అనుకోండి, ఎన్ని సంవత్సరాలు పిల్లలు వాడినా చెప్తా కదా నీకు. నా మాటలు అర్థమవుతున్నాయి? ఆపరేషన్ అంటే ఒక్కరోజుతో బాధతో పోతాయి, ఒకరోజు 2 రోజులు బాధపడుతూ పోతాయి. కానీ భయం వేసి బిడ్డలు ఇచ్చి అయినా వాడతాను అన్నందుకు బిడ్డలు వాడుతూనే ఉంటావు, నొప్పి వస్తూనే ఉంటాడు, జీవితాన్ని వాడుతూనే ఉంటావు. కానీ ఒక్కరోజు ఓర్పు పడితే, ఒక్కరోజు సహనం పడితే, ఒక్కరోజు ఓర్చుకుంటే ఓ కత్తికి పోయేస్తాడు, లోపల చెత్తంతా తీసి బయట ఎడతాడు, గుడ్లే వేస్తాడు, మానుకుంటే ఆ దెబ్బతో పోతుంది. అది సహించాలంటున్నాడు. అది ఏదైనా కానివ్వండి సహించాలంటున్నాడు. ఓర్పు అక్కడేమంటాడు, సహించండి అందరి ఎడల సాధువుగా బోధింప సమర్థుడుగాను కీడును సహించేవాడుగా ఉండాలంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని పెట్టారా, నిజంగా ప్రభు యొక్క దాసుడు ఎలా ఉండాలంటే సాత్వికముతో అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడిగాను కీడును సహించువాడుగాను ఉండాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి చూడండి, ఆదాం గారి దగ్గరికి యేసు ప్రభు వచ్చారంట. ఆదాం దగ్గరికి దేవుడు వచ్చాడంట. ఆదికాండం 3:12 చదవండి ఒకసారి. ఆదికాండం 3వ అధ్యాయం 12వ వాక్యం. అందుకు ఆదాము నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ ఫలవృక్షములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటున్నా. నేను సరే ఏమంటాడు, అబ్బాయి ఏంటి అలాంటి పని చేసి ఏంటరా అన్నారంట. ఎవరు? దేవుడు. ఎవరిని? ఆదాముని. నేనేం చేశాను ఆయన? నువ్వే కదా ఈ పిల్లలు తీసుకొచ్చి నాకు పెళ్లి చేసావు. ఎవరు చేయమన్నాడు నిన్ను? నేను ఏమైనా చేయమన్నానా? పెళ్లి వయసు వచ్చింది, నాకు పెళ్లి చేయి అని నేను ఏమైనా అడిగానా? అడగకుండా నా పిల్లలు తీసుకొచ్చి నాకు పెళ్లి చేసావు. మరి నేనేం చేశానా? అది ఆ పిల్ల పట్టుకొచ్చిన పళ్ళు, మరి తినకపోతే నేను తింటే నువ్వు తినవా అన్నది. దేవునికి స్తోత్రం కదా. మరి పెళ్లి ప్రసంగం నువ్వు ఆయన బలి చెప్తున్నాడు. పెళ్లి ప్రసంగం అబ్బా నిజంగా భార్య అంటే అవలగా ఉండాలండి అన్నాడు. ఎలాగా? భార్య అంటే అవలగా ఉండాలండి అన్నాడు. యా అన్నారు. యా అంటే
చూడు ఆవిడ ఎంత ప్రేమో ఆయన భర్త మీద. ఆవిడ తిన్నది కాకుండా మళ్ళీ పట్టుకొచ్చి భర్త కూడా ఇచ్చింది. అలా కూడా అవ్వాలి. దేవుని స్తోత్రం. అసలు పాపానికి అక్కడ జరిగింది ఆయన అంటే మళ్ళీ అలాగే ఉండాలంటే భార్య కూడా. చూడండి, ఇప్పుడు ఈయన మీద అడుగుతుండే, అబ్బాయి ఏంటిరా ఎలాంటి పని చేసేవాడు ఆదమా, నువ్వు కూడా నా పోలికలు పుట్టి నా బుద్ధులు తెచ్చుకుని ఆఖరికి ఎలాంటి పని చేసేవాడురా దేవుడు అడుగుతుంటే, నేనేం చేశాను, నాకు ఇచ్చి నా పిల్ల ఈ పని చేసింది, ఆ పిల్ల ఇలాంటి పని చేశాను. చదవండి మరి. స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడిగాడు. మళ్ళీ ఆ పిల్ల ఏంటి ఎలాంటి పని చేసేవాడి అన్నట. సర్పము నన్ను మోసపుచ్చినందున. ఈ అమ్మాయి ఏమంటుంది, సర్పము నన్ను మోసపుచ్చినందున నేనేం చేశాను ఆయన, నువ్వే కదా పంపవాడిని. తింటున్నాను. సర్పం ఎందుకు వచ్చింది? ఆయన అక్కడికి ఎంటపోతే ఇక్కడికి రాడు కదా. నువ్వు అక్కడ తన్నేవాడిని ఆడు వచ్చి ఇక్కడ పడ్డాడు. అసలు ఆడు రాకపోతే మా సంవత్సరాలు దుప్పులే ఉండవు కదా అంటుందంట. మళ్ళీ ఇప్పుడు వెళ్ళేమో ఆడికి వెళ్ళాడు. అందుకు దేవుడు యెహోవా సర్పంతో నీవు దీన్ని చేసినందున ఎరా సైతంగా ఏంట్రా ఈ పని ఏంట్రా, నా పిల్లలు ఇలా పాటు చేసి ఏంట్రా అని మళ్ళీ ఆడిని అడుగుతున్నాడు. దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలో నువ్వు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నువ్వు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దాన్ని మడమ మీద కొట్టెద్దు అని. అక్కడ ఆదిలోనే దేవుడు వాగ్దానం చేసేసాడు, స్త్రీ సంతానంగా వస్తాను రా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నా పిల్లలను పాడు చేస్తావురా నువ్వు, మళ్ళా నేను స్త్రీ సంతానంగా వచ్చి ఏదైతే నా పిల్లలు పోగొట్టుకున్నారో, ఏ నిత్య జీవాన్ని అయితే పోగొట్టుకున్నారో, ఏ స్వరూప్యాన్ని అయితే పోగొట్టుకున్నారో, ఏ స్వభావాన్ని అయితే పోగొట్టుకున్నారో, ఆ స్వభావం నా స్వరూపాన్ని నిత్య జీవాన్ని మరలా నేను తిరిగి తీసుకొస్తాను అని ఆదిలోనే దేవుడు ఛాలెంజ్ చేశాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నిశ్చయముగా మనం అనుకుంటాం ఇది చేయకూడదని, అయితే అనుకోని రీతిలో చేసినప్పుడు దేవుని దగ్గర మనం ఏం చేయాలి తెలుసా, పశ్చాత్తాపడాలి. అంతేగాని ఆడ మీద దేవుడి మీద ఎట్టకూడదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక ఇక్కడ అంటున్నాడు, వర్తమానం వింటే చదివితే సరిపోదు, వింటే సరిపోదు, ఇతరులకు ప్రకటిస్తే సరిపోదు, వర్తమానం ప్రకారం జీవించాలి. ఆమేన్. ఆదిలో ఆదాము అవ్వలు దేవుని వర్తమానం విన్నారు, కానీ దాని ప్రకారం జీవించడంలో తప్పిపోయారు. గమనించండి, ఆహాబు యెజబెలుకు వ్యతిరేకంగా ఏలియా ప్రసంగించాడు. ఆమేన్. శాస్త్రులు పరిసయ్యులకు వ్యతిరేకంగా యోహాను ప్రసంగించాడు. ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా యేసు ప్రసంగించాడు. యూదులకు వ్యతిరేకంగా పౌలు ప్రసంగించాడు. సంఘ శాఖలకు వ్యతిరేకంగా బ్రహ్మం గారు ప్రకటించారు. ఆమేన్. హల్లెలూయా. వ్యతిరేకంగా అంటే ఎందుకు వ్యతిరేకంగా? అక్కడ తప్పు ఉన్నది కనుక, తప్పును తప్పుగా చెప్తారు కనుక. ఏ సేవకుడైనా తప్పుని తప్పుగానే బోధించాలి, మంచిని మంచిగానే బోధించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈ యొక్క మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధికి వచ్చిన నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమయము సమీపించిందంట. ఆ 1వ అధ్యాయము 3వ వాక్యం చదివండి. ప్రకటన 1:3 చదివండి. సమయము సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములు అంటే జరగబోయే కార్యాలు, ప్రవచన వాక్యములు అంటే జరగబో సంగతులు, జరగబోయే కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీకు వివరిస్తున్నప్పుడు ఏం చేయాలి? చదవాలి, వాటిని వినాలి, వాటిని గైకొనాలి. గైకొనకపోతే ఏం ఉపయోగం లేదు. చదువుకుంటే సరిపోదు. విన్నారా? స్కూల్లోకి వెళ్ళి పాఠాలు వింటే సరిపోదు, చదివితే సరిపోదు, పరీక్ష రాయాలి. పరీక్ష రాయకపోయినా పాస్ అయిపోతామా? కరోనా లాంటిది ఏదైనా రావాలనుకో, కరోనా పాస్ లాగా. విన్నారా? హల్లెలూయా. కరోనాలో పాస్ అయిన సర్టిఫికేట్కి ఏం వ్యాల్యూ లేవనంట, ఉద్యోగాలు రావట్లేదంట, పట్టుకెళ్తుంది. విన్నారా? కాబట్టి కష్టపడి చదవాలి, కష్టపడి పాస్ అవ్వాలి. భౌతిక సంబంధంగా
ఎడ్యుకేషన్లో ఎలాగైతే నువ్వు పాస్ అవుతున్నావు, ఆత్మ సంబంధంగా కూడా చదువుతున్న ఎడ్యుకేషన్ అన్నాడు ప్రవక్త. ఇది కూడా ఒక ఎడ్యుకేషన్ అన్నాడు, ఇది కూడా ఒక బడి అన్నాడు. ఇక్కడ నేర్చుకునే వారికి ఇది బడి, హల్లెలూయా. భక్తి చేసే వారికి ఇది గుడి, ఆమేన్. స్వస్థత కావాలనుకున్న వాడికి ఇది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నమాట, ఆమేన్. ఎందుకంటే అయిపోతుంది, నిలబెట్టి శుభ్రుడు మీ పిల్లడు పరిగెత్తను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చినట్టు కళ్ళు మూసుకొని అందరూ కూడా పైకి లేచి నిలబడతాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సాయంకాలం ప్రార్థనకు వచ్చేవాళ్ళు 6 గంటలకే ఇక్కడికి చర్చి కాడికి రండి, ఆర్డర్ పెడతారు. అందరూ కూడా వచ్చి దేవుని దీవెనలు పొందండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిన్ను స్తుతించెదను యేసయ్యా, నిన్నే సేవించెదను యేసయ్యా, నిన్నే ఆరాధించెదను యేసయ్యా, నిన్నే సేవించెదను యేసయ్యా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నాయన నీవు ఏర్పరిచినటువంటి స్థలంలోనే ఇదిగో ఈ మందిరంలో ప్రభువా, ఈ సమయంలో నా తండ్రి నీ పిల్లలమైన మేము నీ బిడ్డలుగా ప్రభువా నీవు ఏర్పరిచినటువంటి ఈ దినాన నాయన నీ మందిరానికి వచ్చి నాయన ఇంతవరకు ప్రభువా పాటలు పాడాము, స్తుతించాము, ఆరాధించాము. నీ దాసులు వాక్యము చదివారు, వినిపించారు, వివరించారయ్యా. ఆ వాక్యాలు మేము విన్నాం ప్రభువా. సమయం నిజంగానే సమీపిస్తా ఉన్నది కాబట్టి నాయన ప్రవచన వాక్యములు చదువుతున్నాము, వింటున్నాము, గైకొంటున్నాం ప్రభువా. వాక్య ప్రకారం జీవించాలని ఆశ మాలో ఉందయ్యా నాయన. మా యొక్క ప్రతి అతిక్రమములను, పాపములను ప్రభువా ఓ నాయన మేము ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువా త్వరలోనే నాయన ఎత్తబడడానికి సహాయం చేయండి ఆయన. దేవానికి వందనాలు. ఈ గడియ వర్తమానం వచ్చి మాకు ఎంతో విశ్వాసం ఇచ్చిందయ్యా. ఈ వాక్యం ద్వారా మేము కడగబడుతున్నాయినా, ఈ వాక్యం ద్వారా సరిచేయబడుతున్నాయినా, ఈ పరిశుద్ధాత్మతో నింపబడినాయినా, ఈ రాకుడికి మేము సిద్ధపడుచు ఉండగా మీ సహాయం దయచేయండి.
ఆయన వచ్చిన బిడ్డలందరూ మీరు దీవించండి. ఆయన ఇక్కడ ఉన్న పురుషులందరూ మీరు ఆశీర్వదించండి. ఆయన ఒక్కొక్కరిని మీరు దీవించండి. ఎవరెవరు ఏ అవసరం కొద్ది వచ్చారో ప్రభా వారి అవసరతలు యేసు నామములో తీర్చబడను గాక. వారి ఉద్యోగ వ్యాపారం దీవించండి అయ్యా. నాయన వారి యొక్క మరి భార్యను బిడ్డల కుటుంబాలను దీవించండి ఆయన. అలాగే ఇక్కడ ఉన్న స్త్రీలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఒక్కొక్కరు ఆశీర్వదించండి. మీరు బలపరచండి ప్రభా. ఎవరి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ఆయన. వృద్ధాప్యులు ఉన్న తల్లిని జ్ఞాపకం చేసుకోండి. వివాహాలు కావాల్సిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగం లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంలో ఉన్న వారికి స్వస్థత దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. నిశ్చయముగా నాయన ఇదిగో ప్రభు మరి నాయన మార్తమ్మ గారు ప్రభా ఎంతగానో నాయన కొత్త పాల నుంచి వస్తూ ప్రభా నీ వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయా. సహోదరుని దీవించండి నాయన. చిన్ని చెప్పిన సాక్ష్యాన్ని దీవించండి నాయన. నీకు స్తోత్రాలు. అలాగే ప్రభా మరి ఈ రాత్రి రేపు రాత్రి జరుగుతున్నటువంటి నాయన ఆ యొక్క సంతోషపురంలో జరుగుతున్న కూడికలు నాయన దీవెనకరంగా జరిగించండి. అక్కడ గ్రామానికి సంఘానికి ఏ వాక్యం అవసరమో ప్రభా ఈ రాత్రి సేవకుల నుంచి మీరే రంగం మీదకి వచ్చి మాట్లాడండి. మహిమ పొందుకోండి ప్రభా. ఈ అద్భుతమైనటువంటి కృపా దీవెన ఆశీర్వాదంతో నింపండి అయ్యా. నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. చేరు వచ్చిన బిడ్డలందరూ కూడా ఆశీర్వదించండి. నీ రాకడకు సిద్ధపరచండి ప్రభా. నీ సిద్ధమైతే మరలా ప్రభా రేపు రాత్రి కూడా జరిగే కూడికి కూడా దీవెనకరంగా జరిగించండి నాయన. ఇప్పుడు మేము బయలుదేరి వెళ్తుండగా సహాయం చేయండి. ఈ సాయంకాలంలో ప్రభా నర్సాపురంలో లాట్సాపురం దీవెనకరంగా ఆశీర్వాదం జరిగించండి. అక్కడ కూడా వాక్యం చెప్పడానికి వెళ్తుండగా ఆ బిడ్డలు మీరు బలపరచండి అయినా. ఈ అద్భుతమైనటువంటి కృపా దీవెన ఆశీర్వాదంతో నింపండి. ఈ సంఘాన్ని నానాడికి ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేయండి. కావలసిన ప్రతి అవసరతలు ఈవులు మీరు అనుగ్రహించమని ప్రభా నీ కృపగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఇదిగో సంతోష్ వాళ్ళ యొక్క కుమార్తె గారు ప్రార్థిస్తున్నాయన సహాయం చేయండి. తన కుమార్తె కూడా బలించుకొని విడుదల దయచేయండి. ఒంట్లో నీరసానికి విడుదల దయచేయండి. మరి పక్క నేను రామకృష్ణ గారు ప్రార్థన చేసాం, స్వస్థత దయచేయండి. అలాగే జ్యోతి వాళ్ళక నాయన మరి ఇంకో ప్రభా వాళ్ళ భర్త ప్రసాద్ గారు కూడా ప్రార్థిస్తాం. మరి త్వరలోనే రావడానికి సహాయం చేయండి. అలాగే పద్మ వైవాగ్ నుంచి ఫోన్ చేసింది, వాళ్ళ కుమార్తె గర్భవతిగా ఉంది, పరిపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఈరోజు చెరువులో రొయ్యేస్తున్నారు, సహాయం చేయండి. అలాగే పక్క సీనియర్ జ్ఞాపకం చేసుకోండి, 5 చెరువులు ట్యాంకులు రొయ్యేస్తారు, మంచిగా పరిశ్రమ సహాయం చేయండి. ఇప్పుడు మనందరూ ఒక్కొక్కరి పేరు మీరు దీవించమని ఆశీర్వదించమని బాబు ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మిక నేను సహవాసం సన్నిధి దగ్గర చేరిన మనకు సకల పరిశుద్ధులకు మరి ముఖ్యంగా ఈ పునరుద్ధాన ఆరాధనలో పాల్గొని పొందిన మనందరికీ సదా దేవుడి తోడు నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని అందరూ దీవిస్తాడు. మీ అందరికీ